వచ్చిన బిడ్డలందరూ కూర్చొని చక్కగా ప్రభా మరి ప్రార్థనాత్మకంగా ఈ మందిరాలు ఈ ఆరాధనలు మీ పరిశుద్ధాత్మ సహాయంతో మరి జరగవలసిన పరిస్థితి ఎంతైనా ఉన్నాయో మీ ఆత్మ సహాయం మాకు ఎంతో అవసరం ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను సన్నిధిలో ఎవరు అనాలోచితంగా అయోగ్యంగా మరి అపరిశుద్ధంగా కూర్చోకూడదు ప్రభా. పవిత్రమైన హృదయాలు కలిగిన వారిగా ప్రభా పరిశుద్ధతతో నేను మేము సేవించాలి ప్రభా. ఈ లోకంలో మిమ్మల్ని ఆరాధించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చావు ప్రభా తండ్రి. అయ్యా మిమ్మల్ని సేవించే మంచి భాగ్యాన్ని ఇచ్చావు ప్రభా. ఈ భాగ్యాన్ని మా జీవితాల్లో మేము పోగొట్టుకోకుండా సహాయం చేయండి. మాకు ఎన్నో ప్రమాదం ఇచ్చి మీరు నడిపిస్తున్నారు అయ్యా. ప్రతి ఒక్కరూ ప్రతి విశ్వాసి చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఒక మంచి క్రమాన్ని కలిగి వెంబడించాలని ఇష్టపడతా ఉన్నాం అయ్యా. ఆ క్రమశిక్షణలో భాగంగా ప్రతి బిడ్డను మీరు బలపరచండి అయ్యా తండ్రి. చక్కగా ప్రభా అయ్యా ప్రభా పాటలు ప్రార్థన వాక్యం సహవాసంలో అయ్యా మా అందరితో మీరు ఉండడం ప్రభా తండ్రి. అయ్యా మీకు స్తోత్రం 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 అయ్యా. మా యొక్క హృదయాన్ని మేము ఆకర్షించుకుంటున్నాం ప్రభా. ఎక్కడ తగ్గిపోకున్నట్లుగా మీరే సహాయం చేసి మహిమ ఘనత కీర్తి ప్రమాణం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. నన్ను నడిపించినావా
పవిత్రపరచు, మీరు అర్థం చేత కడగండి. ఎందుకంటే ప్రభు మన దేవుడు ఎంతో పరిశుద్ధుడు, ఆయన ఎంతో పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు చేసిన ప్రభు. ఆయన ఆరాధించినప్పుడు మనం ఎట్లా పడితే అట్లా ఓకే, ఆయన ఆరాధనలు ఎంత బాధపడతారు తెలుసా. కాబట్టి ప్రభు నేను ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచాలి. మరి ప్రభు నన్ను పరిశుద్ధపరచు. చిన్న ప్రార్థన చేసుకున్నాం, ఎక్కడ వాళ్ళ ప్రార్థన చేసుకున్నాం. ఆరాధన ప్రభు సిద్ధపడదాం ప్రభు దగ్గర. ప్రభావాన్ని ఆరాధించడానికి నాకు సహాయం చేయ ప్రభు, ఆ ప్రభావానికి సహాయం చేయండి అని ప్రార్థించాలి. ప్రభావానికి స్తోత్రాలు తండ్రి ప్రార్థిస్తాం. భారంగా గట్టిగా ఎలక్షన్ చేయడం ప్రార్థన. సకలంగా నడిపించిన ప్రభాయానికి వాటితో వేడంతరాత్మైన ప్రభా. అయ్యా ఇప్పుడు వేవారికి చెప్పి బాగున్నాడు అందరికీ అర్థం కావడం సహాయం చెప్పా. అయ్యా ఈ దేశంలో గ్రహించుకునే మనసు మా దయచేయమని ప్రభా. నువ్వేం మాట్లాడుతున్నావు మాతో సూటిగా మాట్లాడు ప్రభా. అయ్యా ఎవరు కావాల్సిన ఆత్మాన్ని వాడిని అందించేదేవు ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడుతుంది మరి ఆరాధన చేసే జ్ఞానాన్ని వివేచన మాకు దయచేయమని ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు దయచేసుకుంటూ ప్రభా. నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన చేసినప్పుడు కూడా ఏ వాక్యం మీద చెప్తున్నామో ఆ వాక్యం పట్టుకొని అర్థం చేసుకుని మనం ఆరాధన చేస్తే చక్కగా ఉంటుంది. ఆ సమయాన్ని ఆరాధన చేయాలి కాబట్టి చేయడం కాకుండా చెప్పిన వాక్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటూ ఆరాధన చేయాలి. పిల్లలు కూడా చక్కగా ఎట్లా పడితే పిల్లలు చెప్పకూడదు చేస్తాం అర్థం కూడా. ఎందుకంటే మరి ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు చక్కగా మీరు మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటారు కాబట్టి మాధుర్య వాసవి శ్రావణి చాలా జాగ్రత్త ఉండాలి. మీ మీద నిరూపించి బాగా ఫోకస్ చేస్తాను. మీకు ఎలా వచ్చిన తర్వాత మీరు ఎలా బిహేవ్ చేస్తారనే విషయం తెలుసుకోవాలి. నాకు జాగ్రత్తగా మీరు యాక్టివ్గా ఉంటారు. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుతున్నాం. రోమపత్రిక 4వ అధ్యాయం. రోమపత్రిక 4:7. అందరూ కూడా 135 కేజీ. నాగేష్ చదువుతాడు. రోమపత్రిక 4:7. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషిని ఎంచుకున్నవాడు ధన్యుడు. ఈ ధన్య వచనము చాలు. మన మాటలే తీసుకుందాం. ఇక్కడ ఈ మాట ఇది ఏ వచనం అనేది బైబిల్లో శుభవచనాలు ఉన్నాయి, ధన్యవచనాలు ఉన్నాయి, ఆశీర్వాద వచనాలు ఉన్నాయి, అకుంటి చేసే వచనాలు ఉన్నాయి, దోషణ వచనాలు ఉన్నాయి. ఇలా వచనాలు ఇచ్చారు. కానీ ఇక్కడ రాయబడిన మాట అంటే ధన్య వచనం అండి. అసలు ఈ వచనం
ఈ వచనం చాలా ధన్యకరమైన వచనం అన్నమాట. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలు 39, కొత్త నిబంధనలు 27. ఒక్కొక్క అధ్యాయంలో మళ్ళీ ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి. ఒకరికి వస్తే ఎవరైనా తెలుసుంటే చెప్పవచ్చు. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి బైబిల్లో? మొత్తం ఎన్ని వచనాలు బైబిల్? ఆదికాండం ప్రకటన వరకు వచనాలు ఆదికాండం నుంచి ప్రకటన వరకు. ఆదికాండంలో మొదటి అధ్యాయం ఎన్ని వచనాలు? మొత్తం లెక్కేసుకోవాలి. లెక్కేసుకుంటే పాత నిబంధనలు 66 పుస్తకాలు, కొత్త నిబంధనలు 37 పుస్తకాలు. పాత 39, కొత్త నిబంధనలు 27. 66 పుస్తకాల్లో మొత్తం ఎన్ని వచనాలు లెక్క ఉంది. జనరల్గా బైబిల్ ప్రిజం పెడతారు కదా, దాంట్లో పెడతాను ఎన్ని వచనాలు చూడండి. ఎన్ని వచనాల్లో బైబిల్ ధన్యతలు కూడా లేవు. ఆత్మ విషయమే దేవుని ధన్యులు ఇలా అంటూ వచ్చారు. కానీ అపోస్తలుడైన పౌలు ఒక వచనాన్ని బాగా ఫోకస్ చేస్తూ ఏమన్నాడు తెలుసా? ఇది ధన్యవచనం అన్నాడు. ఇది ధన్యవచనం. ఈ వచనం ఏంటమ్మా? ఏం చేస్తారు? ధన్యత తెలుసా? ఎన్ని వచనం అంటే నాకు 31,000 నోడబడింది. సుమారుగా 31,000 వచనాలు. 31,000 వచనాల్లో ఈ వచనం ఎంత ధన్యవచనం తెలుసా? ఈ వచనం పౌలు గారు ఎక్కడ రాస్తాడు? అసలు ఎక్కడ వచనం తెలుసా? ఇది 32వ కీర్తన మొదటి వచనం. కీర్తన 32వ కీర్తన మొదటి వచనం. 32వ కీర్తన మొదటి వచనం. తన అతిక్రమం పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చాలా సింపుల్గా మనం వాక్యం చెప్పుకున్నాం. ఏంటి అసలు ఈ వచనంలో ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనం అర్థం చేసిన గొప్ప విషయం. దేవుని వాక్యం చెప్తుందంటే మానవులు పాపం అంటే మానవులు అందరూ ఏం చేసిన వారు చెప్పండి? పాపం చేసిన వారు. పాపం చేయడం తప్పు కాదు, కానీ ఆ పాపాన్ని ఒప్పుకోవడమే తప్పు అంటారు. అయితే ఒప్పుకున్నాం, సరే ఆ పాపాన్ని నేను ఒప్పుకున్నాను, మరి పాపం ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, పాపాన్ని ఒప్పుకున్నాను, మరి క్షమించబడుద్దా? పాపం ఒప్పుకొని ప్రభుత్వ దేవుని పశ్చాత్తాపం క్షమించేవారు ఎవరు ఉన్నారు? మన పాపాలను క్షమించేవారు ఎవరు ఉన్నారు? అంటే మన అతిక్రమాలు, మన పాపాలు, మన దోషాలు మనం ఒప్పుకుంటున్నాం, పశ్చాత్తాపడతాం, కానీ క్షమించేవాడు లేదు. మరి క్షమించేవాడు లేనప్పుడు మన పాపాలు ఎలా ఉంటాయి చెప్పండి? అట్లా ఉండాల్సింది. ఇప్పుడు పౌలు గారు దావీదు చెప్పిన మాటను ఎత్తిపట్టి ఎలా అంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. ఇప్పుడు మన పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి, మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలి. అసలు నిజంగా చెప్పాలంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కొంచెం లేట్ అయింది కట్టడం. ఒక నెల కరెంటు బిల్లు కట్టలేదు, 2 నెలలు కట్టలేదు, 3 నెలలు కట్టలేదు, 4 నెలలు కరెంటు బిల్లు కట్టాలి. 5వ నెలలో కరెంటు బిల్లు కట్టాలంటే ఎంత పెనాల్టీ పడుతుంది? సుమారుగా ఆ నెలకి ఎంత వస్తుంది కరెంటు బిల్లు? 500 వస్తుంది కరెంటు బిల్లు నెలకి. అట్లాంటి 5 నెలలు నేను కరెంటు బిల్లు కట్టాలి. వాళ్ళు ఫీజు తీసేస్తా అన్నారు. అప్పుడు వెంటనే ఫోటో కరెంటు బిల్లు కట్టాను. అప్పుడు సుమారుగా ఎంత ఫైన్ పడుతుంది? కనీసం అట్లా నెలకు వందేసుకుని 500. అంటే ఇప్పుడు నాకు మొత్తం 5 నెలలు కాబట్టి 5,500, 2,500 ప్లస్ 500 పెనాల్టీ. కట్టొచ్చా లేదా? ఈజీ కట్టేచ్చు. ప్రాబ్లం ఏమో చెప్పడం. అట్లా ఒకటి కట్టేయచ్చు, అప్పు చేస్తే కట్టేయచ్చు. మరి నేను కరెంటు బిల్లు వాడుకొని సరైన సమయం కట్టకపోతే పెనాల్టీ. దానికి ప్రాయశ్చిత్తం ఎలా చేశారంటే 500 రూపీస్ యాడ్ చేసి ఇచ్చారన్నమాట. మా ప్రాయశ్చిత్తం జరిగిపోయింది, యథావిధి కరెంటు వాడుకున్నాను. మరి నేను చేసిన పాపములకు మరి పెనాల్టీ, నా పాపాలకు పెనాల్టీ ఎవరిస్తారు చెప్పండి? చెవులు ఎవ్వరూ లేదు. అందుకే పరలోకం నుంచి యేసుప్రభు భూలోకానికి వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఆయన ప్రాయశ్చిత్తం అయిపోయాడు. మన పాపములకు ఏమైపోయాడు? ప్రాయశ్చిత్తం అయిపోయాడు. మనమేమో పశ్చాత్తాపడ్డాం, ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు మన పాపాలు. ఇప్పుడు ఆశ్చర్య విషయం ఏంటంటే, నా అతిక్రమములకు ఏం దొరికింది? పరిహారం దొరికింది. నా అతిక్రమములకు ఏమొచ్చిందంటే విడుదల వచ్చింది. అందుకే అంటాడు ఇక్కడ, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. నా పాపాలకు ప్రాయశ్చిత్తం దొరికింది. నా ఎక్కడ దొరికింది? యేసుక్రీస్తులో. ఇప్పుడు నేను ఎన్నో పాపాలు చేశాను, అయితే దేవుని దగ్గరికి వచ్చి ప్రభువుని విశ్వాసం నుంచి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు నన్ను ఏం చేసింది తెలుసా? నిర్దోషి అన్నాడు. అందెవరు? నన్ను ప్రభువు చేత నిర్దోషి. మనుషులు అనకపోయినా పర్లేదు, మనుషులు
మనుషులు ఏదో చూస్తూ ఉంటారు, మన నమ్మకూడదు. మనుషులు ఎంత మంచిగా ఉన్నా ఏం చేస్తారు చెప్పండి, ఏదో ఒకటి అంటానే ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నిర్దోషివి అన్నాడు. ఇప్పుడు నన్ను నిజంగా నిర్దోషి అని ఎంచింది ఎవరు? అది అంటాడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇప్పుడు నేను ధన్యుడిని అయిపోయాను. ఎలా నేను నిర్దోషిని అయ్యానంటే, నేను చేసిన పనులు చూడండి. అసలు యాక్చువల్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, ఆయన విశ్వాసం ఉంచాను, చక్కగా ప్రభువును ఒప్పుకున్నాను. అంతే, నా ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాను. ఏమైపోయింది? పాపాలన్నీ క్షమించబడి. అయితే ఇంత పాపం క్షమించబడితే మరి వాస్తవంగా మనం పాపం చేసినప్పుడు మన మీద దేవునికి ఏముంటుందో తెలుసా? దేవునికి ఏముంటుందో తెలుసా? మామూలు కోపం ఉండదు. పాపం మీద దేవునికి ఎంతో కోపం ఉంటుందో తెలుసా? అందుకే పాపిని ప్రేమిస్తాడు, పాపం మీద ఆయన బాగా కోపడతాడు. అంటే నేను పాపిగా ఉన్నప్పుడు దేవునికి ప్రేమ ఉందా, కోపం ఉందా నా మీద? నేను పాపిగా ఉన్నప్పుడు దేవునికి నా మీద ప్రేమ ఉందా, కోపం ఉందా? నేను పాపిగా ఉన్నప్పుడు నేను పాపం చేస్తా ఉన్నాను, ప్రేమే ఉంది, కానీ పాపం చేస్తున్నాను కదా, పాపం మీద ఏముంది? కోపం ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి చూస్తున్నానో పాపం అంతా పోయింది. ఇప్పుడు దేవుడికి ప్రపోజ్ చేసింది, ఆయన కోపం చల్లారలేదు. ఇప్పుడు నేను చేసిన పాపాలకి నేను ఏం చేసినా కోపం చల్లారలేదు. మీకు తెలుసలేదో, మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన పాపాలకి మీరు ఏం చేసినా ఆయన కోపం చల్లారలేదు. అయితే మనకి తండ్రికి మధ్యవర్తిగా ఒక ఆయన చేశాడు. మీకు అందరూ తెలుసు, యేసు ప్రభు. ఆయన ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చేశాడు. ఇప్పుడు మనకి తండ్రికి మధ్యవర్తిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి చేయాల్సినంతా చేసేసాడు. ఇప్పుడు ఆయన అడ్డు పెట్టుకుంటూ నేను ఏం చేశానంటే, ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు నా ప్రతి పాపం క్షమించబడతాం. ఎందుకు ఈ వచ్చిన ధన్యకరం ఏంటంటే, దేవుని కోపం నా మీద చల్లారిపోయింది. ఇది మాకు నోట్ చేసుకోండి. దేవుని కోపం నా మీద చల్లారిపోయింది. ఇప్పుడు దేవుని కోపం నా మీద లేదు. దేవుని కోపం నా మీద లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నేను కాదు ఒక కారణం. నేనేదో పాపాన్ని ఒప్పుకున్నాను కాదు. దేవుని కోపం నా మీద లేకపోవడానికి కారణం ఏంటంటే, కేవలం పరలోకం నుంచి మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వల్లనే నా మీద దేవుని కోపం లేదు. ఎప్పుడైతే దేవుని కోపం చల్లారిపోయిందో అప్పుడు నాకు ఎన్ని ధన్యతలు వచ్చినాయో తెలుసా? ఎన్ని మాటలు నెరవేరుతున్నావు అవన్నీ ఒక లిస్ట్ ఒకటి చదువుకున్నాను. హోషియా అంటారు బైబిల్. హోషియా అందరు చదవండి. హోషియా గ్రంథం పాత నిబంధనలు 14వ అధ్యాయం ఫస్ట్ 4వ వచనం. వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద ఉన్న ఈ మాట అంటే చదవం. హోషియా 14:4 వారి మీద ఉన్న నా కోపము చల్లారెను. ఎట్లా చల్లారింది వాళ్ళ మీద కోపం? ఇవి దేవుని బిడ్డలు పాపం చేసినప్పుడు దేవుడు కోపడ్డాడు. ఆ కోపం చల్లారింది. ఎట్లా చల్లారింది తెలుసా? వీడు 14వ వచనం ఆశ్చర్యం చూస్తే, 2వ వచనం చూస్తే తెలుస్తుంది. 14 మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా మా పాపములన్నిటికీ పరిహరింపుము, ఎట్లకి బదులుగా నీవు మా ప్రజలు నడిపిస్తున్నాము, నీవు అంగీకరణ అవే మాకున్నవి, అశూరుల చేత రక్షణ నొందగలము, మేము ఇక్కడ గొర్రెలు లేకము, సరే మాకు దేవుడని మేము చెప్పము, తండ్రి నేను వాచను అని ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళు పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఒప్పుకున్నారో వాళ్ళ పాపానికి ఏం జరిగింది? ప్రాయశ్చిత్తం జరిగింది. ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు దేవుని కోపం ఏమైంది? చల్లారిపోయింది. ఇప్పుడు నేనేం చెప్పదలుచున్నానంటే మీ అందరికీ జాగ్రత్తలు తెలుగు ఆరాధనకు వెళ్ళే ముందు నేను చెప్పబోయే మాట అంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. ఈ వచనాన్ని ధన్య వచనం అని ఎత్తుకున్నామంటే, ఎప్పుడైతే మన పాపాలకు పరిహారం జరిగిందో, ఎప్పుడైతే మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిందో, ఈ పాపములకు ప్రాయశ్చిత్తం దొరికిన తర్వాత మనకు జరిగిన వెంటనే తెలుసా? ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఇవి మనకు వచ్చినాయి. ఒకటి ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. 4వ వచనం కోపము చల్లారెను. ఒకటి ఫస్ట్ది మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఆ మాట అన్నారు. ఫస్ట్ జరిగింది ఏంటో తెలుసా? మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహితును అంటే దీని అర్థం తెలుసా? ఎప్పుడైతే మన పాపాలకు పరిహారం యేసుక్రీస్తు ద్వారా జరిగిందో అప్పుడు నాకు జరిగింది ఏంటో తెలుసా? దేవుడితో సహవాసం వచ్చింది. దేవుడు మనతో సహవాసం ఎలా చేస్తాడో తెలుసా?
అతిథిగా చేయడం ఎలా చేస్తాడు? మనస్ఫూర్తిగా. ఇప్పుడు సీను ఉన్నాడు, నేను ఉన్నాను ఇక్కడ. సీనుకు నాకు ఇద్దరం ఫ్రెండ్స్ అనుకున్నాం, కొంచెం ఇద్దరు స్నేహితులు. కానీ కొన్ని తప్పులు నేను సీను పట్ల చేశాను. నేను కొన్ని తప్పులు చేశాను, కానీ చెప్పలేక ఏం చేస్తున్నాడు సీను? లోపల అనుకున్నాడు. నన్ను ఎలా పలికిస్తున్నాడు? మళ్ళీ చెప్పండి, ఎలా పలికిస్తాడు చెప్పండి? మౌనంగా పలికిస్తాడు. కానీ నాకేం కోపం ఉంది, ఎందుకంటే మా ఇద్దరి మధ్య స్నేహితులు జరగల. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు చెప్పండి? చాలా క్లారిటీగా తను ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోలేదు, కానీ పైపైన అలా తిరుగుతున్నాం. అప్పుడు మా స్నేహం మనస్ఫూర్తిగా జరుగుద్దా? ఎలా జరుగుతుంది చెప్పండి? అప్పుడు పైపైనే ఉంది. కానీ దేవుడు ఎందుకు ఈ వచ్చిన ధన్యవచనం అంటానంటే, నేను ఎప్పుడైతే యథార్థంగా నా ప్రతి పాపంలో ప్రభుత్వం ఒప్పుకున్నానో అప్పుడు దేవుడు నా ప్రతి పాపాన్ని క్షమించేసి మర్చిపోయాడు. ఇక నా పాపాన్ని గుర్తులేదు. తెలుసా మీకు? ఒక వ్యక్తితో మనం మనస్ఫూర్తిగా సహవాసం చేయాలంటే, ఒక వ్యక్తితో నేను మనస్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ చేయాలంటే, ఆ వ్యక్తి యొక్క తప్పులు నా దగ్గర ఒప్పుకున్నప్పుడు, క్షమించినప్పుడు అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నాను అనుకోండి, నేను మనస్ఫూర్తిగా అతనికి సహవాసం చేయగలనా? మరి ఎప్పుడు చేయగలను మనస్ఫూర్తిగా సహవాసం? ఒక్కసారి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా ప్రతి పాపం ఒప్పుకున్నప్పుడు, ప్రభు నన్ను క్షమించాను అన్న తర్వాత దేవుడు అప్పుడప్పుడు నా పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటాడా? జ్ఞాపకం చేసుకోడా? తెలుసుకోండి చెప్పండి. చేసుకుంటాడు అన్నాడు చదివారు, చేసుకోవడం అన్నాడు చదివారు. అందుకే అన్నాడు చేసుకోవడం. మనమైతే చేసుకుంటాం. నేను ఎప్పుడైనా మీ పట్ల తప్పు చేశాను అనుకోండి, అమ్మ క్షమించంటే క్షమిస్తాం. మనం 4 తర్వాత ఖచ్చితంగా నీకు జ్ఞాపకం వస్తాయి, నువ్వు మర్చిపో. కానీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? అన్నీ మర్చిపోగలడు. అందుకనే ఎప్పుడైతే మన పాపాలకు పరిహారం కలిగిందో, పరిహారం వేసుకుంటూ చేశాడో, మనకు జరిగే ధన్యత, మనం ఎంత ధన్యులు అంటే, ఒకటి దేవుడితో సహవాసం కలిగింది. దేవుడు మనతో చాలా ఫ్రీగా మనస్ఫూర్తిగా సహవాసం చేస్తాడు. అందుకంటే మనకు కావాల్సింది ఏముందమ్మా చెప్పండి? అందుకే రోమాపత్రం 4:7 ధన్యకరమైన వచనం. ఎందుకు తెలుసా? మనస్ఫూర్తిగా దేవుడు నాతో సహవాసం చేస్తాడు. 2, చెట్టులకు మంచం ఉన్నట్లు. రెండోది, దేవుడికి మనం విడిచిపెట్టాము. ఎప్పుడు మనతోనే ఉంటాడు దేవుడు. దేవుడు మనతోనే ఉంటాడు. చెట్టులకు మంచం ఉన్నట్టుగా. ఆ మంచు చెట్టు లేకపోతే ఎడిపోయింది. అందుకని ఆ చెట్టు మంచు ఉండాలి ఖచ్చితంగా. కొన్ని చెట్లకు ఎప్పుడు మంచు ఉండాలి. మంచు ఉంటేనే ఆ యాపిల్ పండు పడుతుంది. అందుకే చెట్టుకు మంచు ఉన్నట్టుగా దేవుడు నాతోనే, అంటే దేవుని తోడు దొరికింది, అంటే దేవుని సహవాసం ఉంది, దేవుని తోడు నాకు వచ్చేసింది. అంటే నేను ఎప్పుడైతే నా అతిక్రమం పరిహారం ప్రభు దగ్గర పొందానో, నాకు జరిగిన 2వ మేలు తెలుసా? దేవునితో. దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఇక నన్ను ఎడబాయాడు, నన్ను ఇక ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టాడు. ఎందుకంటే అసలు దేవుడు నన్ను విడిచిపెట్టాను మెయిన్ కారణం అంటే పాపమే. అది పరిహరించబడింది. ఇప్పుడు పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్నిసార్లు విడిచిపెట్టాడు చెప్పండి? ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? తప్పు చేసినప్పుడు. ఇక ఆ తప్పుకి సైన్యం కుదిరింది కాబట్టి చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను నీతో ఉంటాను అని చెప్పాడు. అంటే ఒకటి దేవుని సహవాసం, దేవునితో సహవాసం వచ్చింది. 2, దేవుని తోడు కలిగింది. నెక్స్ట్ 3వది, తామర పువ్వు పెరిగినట్టు అతడు అభివృద్ధి. అతడు చూశారు. దీని అర్థం ఏంటంటే ఆత్మీయంగా అభివృద్ధి కూడా వస్తారు. అప్పుడు తామర పుష్పం నీళ్ళలో పెరుగుతుంది. తామర పుష్పం అట్లాగా దేవుని ఆత్మ సంబంధంగా నువ్వు వాళ్ళ అభివృద్ధి అవుతావు. పాపం మీలో నువ్వు, నీకు వాక్యం అర్థం కాదు. ఒకసారి నేను హౌస్ విజిట్కి వెళ్ళావు. ఇంటికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసి వాక్యం చెప్తుంటే ఆ మాట నాతో, ఏమంటే ఎందుకు నాకు వాక్యం అర్థం కావట్లేదు ఏంటి అసలు? మీరు చెప్తున్నారు, అందరూ వింటున్నారు చక్కగా, అది నేను చదువుతున్నా నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు. ఇలా అన్నా, నేను చదువుతున్న వాక్యం అర్థం కావట్లేదు, ఆ చెప్తున్నా నాకు వాక్యం అర్థం కావట్లేదు ఏంటంటే, నేను వెంటనే ఉన్నాను సార్, ఏం పాపం నీళ్ళు ఒప్పుకోవాలా? అక్కడ మీరు పాపం ఒప్పుకోండి, మీ పాపం వండుకోవాలి. వాక్యం అర్థం కావడానికి ఏం కారణం కాదు, పాపం ఉంది. ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి అంతా ఉంటుంది. చూసారా? ఎప్పుడైతే మన పాపం దేవుడు పట్టుగా ఉంటుందో అప్పుడు ఆత్మీయంగా కూడా మనం అభివృద్ధి అవ్వలేము. ఇప్పుడు మన పాపం పరిహరించబడిందిగా, తన అతిక్రమములు పరిహారం దొరికింది, ప్రాయశ్చిత్తం దొరికింది. ఎంత ధన్యులు అయిపోయాం. ఎందుకు ధన్యులు అంటే, ఒకటి దేవుడితో సహవాసం ఉంది, 2 దేవుడు మనతో ఉంటున్నాడు, 3 దేవుడు ఆత్మీయంగా అభివృద్ధి చేస్తాడు. తామర పుష్పం పెరిగినట్టు పెంచుతాడు, తాము నీటిలో పెంచుతాడు, వాక్యం ద్వారా పెంచుతాడు అనమాట. 3, 4 అంటే 4 తెలుసా? ఆత్మ సంబంధంలో బలంగా ఉంటాము.
సంబంధంగా బలంగా ఉంటావు, తన్నుతావు వేలు కింద ఎలా ఉంటుంది తెలుసా, నువ్వు అసలు కథలు మీ వేరు స్టాండ్గా ఉంటే చెట్టు బాగుంటావు. వేరు తగినట్టుగా నువ్వు ఆత్మీయంగా ఎంతమంది ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి తెలుసా, ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి నిన్నెవరన్నా ఒక మాట అన్నారనుకోండి, నిన్న ఒక మాట అంటే దాన్ని తట్టుకునే కెపాసిటీ కావాలి. అది ఆత్మీయమైన బలం అంటే. ఇప్పుడు నేను జయదీప్ని హెచ్చరించాను అనుకోండి, అది వెంటనే ఛాలెంజ్ తీసుకోవాలి. నేను 4 మాటలు హెచ్చరించాను అనుకోండి, 5వ వారం మందులు అంటాడు. అట్లా ఉంటే మరి బలంగా ఉన్నట్టేనమ్మా చెప్పండి. హెచ్చరిక వచ్చినా సరే ఎలా ఉండాలి చెప్పండి, బలంగా ఉండాలన్నమాట. వేరు తన్ని ఎదుగు ఫలిస్తారట. అందుకే అంటాడు వాళ్ళు బలంగా ఆత్మ సంబంధంగా పాపం ఉంటే సంసోను ఎందుకు బలకుడు అయిపోయాడు? సంసోను మీకు తెలుసు లేదు, సంసోను చేసిన కార్యాలు చెప్తే మీరు స్టన్ అవుతారు. మీరే స్టన్ అవుతారు, ఎందుకంటే రివ్యూ అలవాటైపోయింది. గాడిద దవడ ఎముకతో ఎంతమంది చెప్పాడు నరేష్? గాడిద దవడ ఎముకతో ఎంతమంది చెప్పాడు? దవడ ఎముకతో ఫిలిస్తీన్లంటే మౌనుడు కాదు, ఇప్పుడు ఆ మనుషులాగా ఎంత అజాన్ బాబులాడు కత్తి తీసుకొని 4% దావులాడు, 2 గెట్టోడు అన్నాడు. గాడిద దవడ ఎముకతో ఎంతమంది చెప్పాడు తెలుసా? ఎంతమంది చెప్పారు నాన్నగారు? 1000 మంది. ఎంత బలం ఉంటేనమ్మా అసలు. అదే ఉందిలే, ఒకసారి పొదల నుంచి ఒక పొదవ సింహం గర్జించుకుంటూ వచ్చింది, దాన్ని చీల్చి చంపేశాడు. ఒప్పరిస్తూ వచ్చిన సింహాన్ని ఏం చేశాడు? చీల్చి చంపేశాడు. అసలు ఇంకేం చాలా కార్యాలు చేశాడు. అంత బలం కలిగిన సంస్థను ఒక్క దెబ్బకి బలహీనుడు అయిపోయి నిజంగా ఏమి చేయడానికి పడిపోయి శత్రువులు వచ్చి గుండు కొట్టించేసి చేదు కొట్టి ఎలాడేస్తాడు. బలహీనుడు అయిపోయాడు. ఎందుకు ఆత్మీయంగా బలహీనుడు అయిపోయాడంటే అతను చేసిన తప్పేడు తెలుసా? పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. పరస్త్రీ వ్యామోహం, పరాయి స్త్రీని ఆశించి ఇల్లు అడ్డకి కూర్చున్నాడు. ఎదుగుపోయి వాళ్ళతో ఇల్లుగా కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు. అంటే చూపులో తప్పిపోయాడు. అది చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అపవిత్రత మనలో త్వరబడిందా? వారు అన్ఫిట్, డౌట్ లేదు దాంట్లో. నువ్వు ఫిట్ కాదు, అన్ఫిట్ అయిపోతావు. దేవుడు నేను వాడుకుంటా పక్కన నెట్టేస్తాడు అంతే. దేవుడు వాడుకునే పాత్రలు ఎలా ఉండాలో తెలుసా? మీకు తెలుసు, దేవుడు వాడుకునే పాత్రలు ఎటువంటి అంటే అవి బంగారు పాత్రలు, వెండి పాత్రలు కాదు. ఆయన వాడుకునే కడగబడిన పాత్రలు కావాలి. బంగారం ఎంతనో మన పాత్రలు ఉపయోగించుకుంటే పెట్టుకుంటాం అంతే, పాత్రలు పెట్టుకోం. కానీ మనం వాడుకోవాలంటే ఒక చిన్న పాత్ర ఉందనుకోండి, ఏదైనా మంచిగా తాగాలంటే ఆ గ్లాస్ ఏం చేస్తారు? ఎప్పుడు మీరు కడిగి ఇస్తారు వాటర్. కడగబడాలి. తప్పు చేసాం, అపవిత్రత వచ్చేసింది, పశ్చాత్తాపడుతున్నాం, ఒప్పుకుంటే వెంటనే పక్కన పెట్టారు. అప్పుడు మన ఆత్మీయంగా బలంగా ఉంటాం అన్నమాట. లేదంటే బలంగా అయిపోతాం. ఇప్పుడు మన ధన్యవచనం కాదు, నా అతిక్రమానికి పరిహారం పొందాను, నా పాపం ప్రాయశ్చిత్తం పొందాను, దానివల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ చూడండి. ఒకటి వర్షం చెప్పుకుందాం. 1 దేవుడితో మనస్ఫూర్తిగా సహవాసం చేస్తున్నాడు. 2 దేవుడు తోడు వచ్చింది. 3 ఆత్మీయంగా అభివృద్ధి అవుతున్నాను. 4 ఆత్మ సంబంధంగా బలంగా ఉన్నాను. ఇంకా 5 అతని కొమ్మలు విశాలంగా పెరుగును. అతని కొమ్మలు విశాలంగా పెరుగును అంటే తనకు అభివృద్ధి గురిస్తున్నాడు. అంటే తన యొక్క జీవితంలో మంచి సాక్ష్యం అన్నమాట. మంచి సాక్ష్యం. ఇంకెక్కడ తన ఆత్మీయ జీవితంలో ఎంత విశాలంగా అంటే తన సాక్ష్యం వెళ్ళిపోతున్నా పక్క వాళ్ళు విశాలంగా పెరుగుతుంది. కొమ్మలు ఫ్రీగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. పాపం ఎంత భయంకరంగా పనిచేస్తుందో అది క్షమించబడినప్పుడు, అది పరిహారం పొందినప్పుడు మంచి సాక్ష్యం వస్తుంది. ఇప్పుడు నేను పాపం చేస్తున్నాను అనుకుంటున్నా, నాకు చెప్పుకుంటారా? నా ముందు ఒక రకంగా అనుకుంటాను, తర్వాత వీడో అనుకుంటాను. సరే, అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ప్రభు తీసేశాడు, మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు చూడండి, దేవుడు మరి రాహాబు అని బైబిల్లో రాహాబు, ఆమె ఎవరో రాహాబు అనేమో వేశ్య. అంటే ఎప్పుడైతే ప్రభు నుంచి విశ్వాసం నుంచి తన అతిక్రమ పరిహారం ఉందో అప్పుడు ఆమె ఎక్కడ చేసుకున్నాడు? వచ్చి ఆయన వంశావళిలో చేసుకున్నాడు. ఆయన వంశావళి. ఇప్పుడు యేసుప్రభు రాహాబు ఏమైంది తెలుసా? ముదిమామ అయిందన్నమాట. యేసుప్రభు ఆమె వంశంలో నుంచి వచ్చాడు, ఆమె నుంచే వచ్చాడు. ఆమె వాడుకున్నాడు. ఎంత గొప్ప విషయం చూడడం. అందుకే నేను చెప్తున్నాను, ఇది 5వ ధన్యత, 5వ బ్లెస్సింగ్ మన దేవుడు ఇచ్చాడు. ఏంటో తెలుస్తుంది? మంచి సాక్ష్యము. మంచి సాక్ష్యం. తర్వాత ఒలీవ చెట్టుకు తర్వాత వచ్చే మంచి ఆపర్చునిటీ, మంచి బెనిఫిట్ ఏంటి తెలుసా? సో ఆత్మ సంబంధంగా ఎంత
ఆత్మీయత అనుకుంటుంది తెలుసు, నీకు ఆత్మీయంగా ఉంటావు, ఆత్మీయత నీకు వస్తుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది నీలో. పాపం చేసేవాడు ముఖాలు ఎలా ఉంటాయో ఆత్మీయంగా ఉంటాయో ఆలోచించింది. అసలు నువ్వు చక్కగా నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి పరిహారం ఉంటే నీకు ఎంత స్పిరిచువాలిటీ ఉంటుంది తెలుసా. ఒక్కోసారి ముఖాలు చూడలేమో నాకు అర్థమైపోతుంది, అమ్మో అనిపిస్తుంది నిజంగా. ఎలాగో జాగ్రత్తగా రావడం, ఎందుకంటే ఆ ముఖాలు చూస్తే మాకు క్లియర్గా అర్థమైపోతా ఉంటాయి. అని మన ముఖాల్లో కూడా దేవుడు ఆత్మీయాత్మకంగా ఒక కళ పెట్టడం. మన పాపాలన్నీ పరిహరించబడితే ఆ ముఖాలు ఎలా ఉంటాయి చెప్పండి, వాళ్ళే కళకళలాడుతుంది. ఎవరు స్టెఫన్ని మీకు తెలుసు లేదు, స్టెఫన్ నేరం చేశారని చెప్పేసి ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారు, సభలో. ఆ సభలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, అధికారులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరూ అక్కడ లేచి వీడు దొంగతనాలు వచ్చేసాడు, చాలా నేరాలు దేవదోషణ చేశాడు, అది ఇది అని చెప్పేశారు. సభలో ఒక్కసారిగా దొంగతనం చేశారన్నప్పుడు అసలు అతని ముఖం ఎట్లా ఉంటుందని తేరు చూశారట. ఎందుకు స్టెఫన్ ముఖం ఎలా ఉందో తెలుసా, దేవదూతమైనప్పుడు స్పిరిచువాలిటీ కనపడతా ఉంది. మన పాపములు పరిహరించబడినప్పుడు నిజంగా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి తెలుసా, మనలో ఆత్మీయత కనపడతాం. ఇది ఏ ఫోటో రాస్తే వస్తామో, డో అనే సోప్ రాస్తే వస్తారంటారా, లేదంటే ఏదైనా పర్ఫ్యూమ్ రాస్తే వస్తారంటారా ఆత్మీయత. బ్యూటీ పార్లర్లో వెళ్ళి ఎంత బ్యూటీగా చేసుకున్నా వస్తాం ఈ ఆత్మీయత. ఎస్తేర్లు ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మీయత, అలంకారం ఏమి లేదు, ఆత్మీయత అనేది మనకు వస్తుంది. తర్వాత లెబానోనుకున్నంత సువాసన అతని ముందును. సువాసన, సువాసన అంటే ఇతరులకు ఉపయోగకరంగా, ఇతరులకు ఉపయోగకరంగా ఉంటావు, ఇతరులకు మేలుకరంగా ఉంటావు. పాపం నీ చేతిలో ఉంటే ఇతరులకు ఉపయోగకరంగా ఉండలేవు. తన అతిక్రమం పరిహారం పొందితే వచ్చే మంచి బ్లెస్సింగ్, మంచి బెనిఫిట్ ఇది నిజంగా. లెబానోనుకున్నంత సువాసన. అసలు నువ్వు వస్తుంటే కొంచెంసేపు కూర్చోమా అంటారు అందరు. అంత సువాసన అంటే దీని అర్థం ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే సువాసన అంటే ఏం చెప్పానమ్మా, ఇతరులకు మేలుకరంగా ఉంటాం అన్నమాట. అది ఇతరులకు మేలుకరంగా. తర్వాత అతని నిర్ణయంలో అంటే ఆత్మలు కూడా సంపాదించుకుంటా ఉంటాడు. ఆత్మ సంపాదకుడు, ఆత్మల సంపాదన నీ వల్ల దేవుడు చేస్తాడు. నీ నేడకు కూర్చోడానికి చాలా మంది వస్తారంట. అంటే కొన్ని ఆత్మలు కూడా నువ్వు ఏం చేయక్కర్లేదు, మనం వేసేటప్పుడు చెప్పక్కర్లా, మన జీవితాలు ఇతరులకు సాక్ష్యాలు ఉండాలి. నేను అదే కోరుకున్నాను నిజంగా. మనం సువార్త చెప్పిన పెద్దగా రావచ్చు. నేను మనం కూడా చెప్పాను మీకు, ఒక ఆటో ఎక్కుతుంది, ఆటో అయితే బేరవాడింది. ఇక్కడ నుంచి ప్రకాశం గారి దగ్గరికి వెళ్ళాలి, ఇంకా 1 టౌన్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి సపోజ్ అనుకున్నా మన ధనలక్ష్మి తర్వాత దర్శమాకి ఇద్దరు ఆటో దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆటో ఎక్కుతున్నారు, ఎంతయ్యా ఆటో అంటే ఆయన అన్నాడు 50 రూపాయలు అన్నాడు. వీళ్ళిద్దరు కలిసి బేరవాడాలి. ఆటో డీజిల్ మొత్తం మీద 10 రూపాయలు, చెరువుకు 5 రూపాయలు చేశారు అనుకోండి. ఇప్పుడు చెరువు మొత్తం మీద తీసి బాగా పెట్టి 10 రూపాయలు బేరవాడి ఆటో ఎక్కారు. ఇక ధనలక్ష్మి స్వార్థ అంటాడమ్మా, అంటారా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి స్వార్థ ఏదో నాకు చేయాలి అన్నప్పుడు 50 రూపాయలు అనగానే సరేనయ్యా నీకే చేయాలి అంతే. పోతే పోయి ఏమైందమ్మా మీకు అట్లా చేద్దాం, మీకే తెలుసుకుంటారు. కానీ వాస్తవం ఆలోచించండి, మరి అట్లా చెప్తే ఉంటారమ్మ వాళ్ళు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే అలా చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. అందుకే ఇతరులు నీడ దగ్గర అంటే మీరు చెప్పకుండా సువార్త చెప్పకల్లా, సువార్త చెప్పకుండానే మీ క్యారెక్టర్, మీ బిహేవియర్, మీ ప్రవర్తన బట్టి ఆటోమేటిక్గా మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారా అంటారమ్మా ఖచ్చితంగా. అట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు కొంతమంది చూస్తే వెంటనే సమాధానం వచ్చేస్తుంది అనమాట. అందుకే దీనికి ఏం రాస్తున్నాం అంటే ఆత్మను సంపాదించే వ్యక్తిగా నువ్వు ఉంటావు, ఆత్మను సంపాదించుకునే వ్యక్తిగా ఉంటావు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చెప్పండి, వరుసనే 8 వచ్చినాయి. ఇప్పుడు తర్వాత మనం వరుసనే చెప్పుకుని ఆరాధన తీసుకున్నాం. తర్వాత ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు అంటే జీవము జీవించబడతావు. అంటే జీవం అనే ఆశీర్వాదం నీకు వచ్చేస్తాయి. అప్పుడు ఆత్మీయమైన జీవం నీలో వస్తాయి, తిరిగి మొలుస్తావు. ఒక రకంగా చెప్పాలంటే జీవం అనేది నీలోకి వస్తాము, అది సమృద్ధి అయిన జీవం అన్నమాట. తిరిగి మొలవడం కొన్ని ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత
ద్రాక్ష చెట్టు వలె వారు వికసింపులు. ద్రాక్ష చెట్టులాగా వాళ్ళు వికసిస్తుంటే సంతోషం ఉంటుందా? మరి పాపం నా పనిలో ఉన్నప్పుడు సంతోషం ఉంటుందా? పరిహరించబడినప్పుడు వచ్చే సంతోషం చూడండి. మీరు బైబిల్లో కూడా చూస్తే పాపం క్షమించబడిన వాళ్ళు ఎంత సంతోషించారమ్మా. అసలు మొన్న కూడా చెప్పారు, మీకు గుర్తుంది లేదు, 24 తారీఖు నపుంసకుడు బాప్తిసం తీసుకున్నాడు కదా. ఎవరు? నపుంసకుడు బాప్తిసం తీసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు చెప్పండి? సంతోషంగా వెళ్ళాడట. ఏ సంతోషం వచ్చింది అతనికి? తన పాపాలన్నీ పోయినాయి దెబ్బకి. మామో పాప భారం అంతా పోయినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతులు. అంత గొప్ప సంతోషాన్ని దేవుడు వాళ్ళకి అనుభవిస్తాడు. అందుకే ఇతరులకు మనం చెప్పాలి, ఈ సంతోషం నీకుందయ్యా. నీకున్న సంతోషం ఏంటి? నీ ఆస్తిని బట్టి, నీ ఐశ్వర్యం బట్టి. కానీ నాకున్న సంతోషం నీకుందా? ఏంటమ్మా నీ సంతోషం? మాకు లేని సంతోషం నీకేంటమ్మా? మాకు ఎంత ఉంది? మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆస్తులు చేస్తున్నారు. నీ సంతోషం ఏంటంటే, మన సంతోషం ఏంటి తెలుసా? నాకు ఇల్లు లేదు సరిగా, నాకు పొలం లేదు, పిల్లలు లేదు, వాళ్ళు లేదు, అయినా సరే సంతోషం. ఏం సంతోషం అంటే, నా పాపాలను ఏమీ పరిహరించాను, నా అతిక్రమములకు నేను పరిహారం నోచుకున్నాను, నా పాపానికి ప్రాయశ్చిత్తం వచ్చేసింది, నా ప్రభు చెప్పండి నేను చేయాలి. అందుకే ఈ సంతోషము నీకు కావలెనా. ఈ సంతోషం ఏ సంతోషం? చెప్పనాసక్తిను మహిమాయుక్తమైన సంతోషం. అందుకే రక్షణానందం అన్నది సంతోషం. తర్వాత వారు పరిమళింతులు. ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతులు. అందువల్ల బాగుతారు పరిమళింతులు అంటే అర్థం తెలుసా? పరిమళింతులు అంటే వాళ్ళ ముఖాలు ఎలా ఉంది అంటే ఎప్పుడు పరిమళించేటట్టుగా. అంటే శ్రమలు, కష్టాలు, బాధ మము ఎడ భయపిది
స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమల తండ్రి, పాపులము అపరాధులము అయా దోషులము అతిక్రమం చేస్తున్న వారు ప్రభా, ఇటువంటి మమ్మల్ని అయా ఈ లోకంలో ప్రేమించి ప్రభా మీ కుమారుని మా కొరకు పంపించి కేవలం ఆయన చేసిన ఆ ప్రాయశ్చిత్తం ద్వారా ప్రభా, ఆ ప్రాయశ్చిత్తాన్ని మేము నమ్మడం ద్వారా ప్రభా, మా పాపను ఒప్పుకోవడం ద్వారా ప్రభా, మాకు ఇచ్చిన పరిహారాన్ని బట్టి మీకు వందనాలయ్యా తండ్రి, మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. మీ చేత ప్రభు చేత నిర్దోషి అని అంచబడి ఒక మంచి కృపలోకి మేము ప్రవేశించడానికి మాకు ఇచ్చిన మంచి కృపను బట్టి మీకు స్తోత్రాలు. మా మీద నుంచి మీ కోపాన్ని చల్లార్చుకున్నారు ప్రభా తండ్రి, మా మీద నుంచి మీ కోపం చల్లార్చుకొని ప్రభా మీ లేఖనాల్లో రాయబడిన విధంగా ప్రభా అయ్యా అద్భుతంగా ప్రభా నాయన తండ్రి మమ్మల్ని మనస్ఫూర్తిగా స్నేహిస్తున్నాం ప్రభా. మీ సహవాసమును, మీ తోడును, మీ జీవాన్ని, మీ ఎదుగుదలను ప్రభా, మీ ఆత్మీయతను ప్రభా అయ్యా ఇంకో ప్రభా, అంతేకాదు అయ్యా మంచి సాక్షి జీవితాన్ని ప్రభా అయ్యా ఇతరులకు నిజంగా మీ గురించి ప్రకటన చేయడానికి ప్రభా, ఆత్మను సంపాదించడానికి ప్రభా అయ్యా ఆత్మీయంగా బలంగా ఉండడానికి, ఆత్మీయ జీవంగా ఉండడానికి ప్రభా అయ్యా అనేక సార్లు నా జీవితంలో ద్రాక్ష చెట్టు వలె వికసించడానికి, సంతోషించడానికి ప్రభా అయ్యా ఇంకొకరిని ఆయన నిలకడంగా అయ్యా ఉండడానికి ప్రభా ఆయన మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలు ప్రభా. ఆ పాపం నా జీవితంలో ఉన్నప్పుడు ఇట్లాంటి మరి మేలులు, ఇట్లాంటి మరి మంచి మంచి అయ్యా ఇంకో మరి ఆశీర్వాదాన్ని చూడలేకపోయాను ప్రభా. ఎప్పుడైతే నా జీవితం నుంచి పాపం అనే దాన్ని విడిచిపెట్టానో, పాపం అనే దాన్ని నా జీవితం నుంచి తీసివేశానో అయ్యా మీరు పరిహరించారు. ఆ మీరు నన్ను నిర్దోషంగా తెచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రభా అయ్యా మీరు నాకు ఇచ్చిన అయ్యా సహవాసం మీ తోడును బట్టి కూడా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభా. అయ్యా ఇంకో నా జీవితంలో అయ్యా ఇంకో చాలా రకరకాల పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ అవన్నీ నాకు పట్టకుండా ప్రభు అటు పట్టించుకోకుండా ఆయన నా పాపాన్ని ప్రభు క్షమించాడు అనే ఒక మంచి దృక్పథంలో ప్రభా అయ్యా ఇంకో వెనక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం వేగిరపడి చక్కగా ముందుకు వెళ్ళడానికి మీరు రోజు చేస్తున్న సహాయం బట్టి మీకు వందనాలు అయ్యా ఇంకో మీ యొక్క ధన్యవచనాన్ని నాకు ప్రసాదించినందుకే, ఒకరిలోకి ఎత్తున మొదలు వచ్చినని నా పట్ల నెరవేర్చినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. ఇంకో మా సహవాసంలో కూడా ప్రభా బిడ్డల వారి పట్ల ప్రభా అయ్యా అతిక్రమములు, పాపములు, దోషములు అన్నిటిని కూడా పరిహరించి ప్రభా ఆశ్చర్యంగా మీ బిడ్డలుగా చేసుకుని ప్రభా మేము ఇస్తున్న తరబేదును బట్టి అయ్యా మేము ఇస్తున్న మహాకృపను బట్టి కూడా మీకు స్తోత్రాలు అయ్యా. మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా, అది ఎప్పుడూ మారలేదయ్యా. మమ్మల్ని విడుస్తూనే ఉంది, మా వెంటబడుతూనే ఉంది ప్రభా. మీ ప్రేమకు మమ్మల్ని ప్రేమించి నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు 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 ప్రభా. అవిధేయులైన మమ్మల్ని మీ ధైర్యంగా చేయడానికి అవకాశం మీరు ఇచ్చారు ప్రభా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా ఈ ఆదివారం పూటనైనా మరి ముఖ్యంగా అయ్యా మా కొరకు మరణించి తిరిగి లేచి అయ్యా సజీవుడిగా పైకి వెళ్ళి ప్రభా మరలా తిరిగి రాబోతున్న దేవుడు అయినా అయ్యా మమ్మల్ని పరిశుద్ధంగా తీర్చి పైకి వెళ్ళారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. పాపం లేకుండా రెండవ మాకు ప్రత్యక్షం అవుతా ఉన్నారు ప్రభా అయ్యా. మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటల కొరకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామములో స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ నెలలో మనం చేయవలసిన ఈ కార్యక్రమాలు కూడా మన కృతజ్ఞత కూడా చెప్పాను. అందరూ కూడా వాటిని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ఆ తర్వాత మరి మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చిన్న సాక్ష్యంగా చెబుతాం. దేవుడు చెప్పేవాళ్ళు 3-7-14 3-7-14 టైం టేబుల్ ఇచ్చాం కదా మనం క్లియర్గా. మందిరం సంబంధించిన ప్రణాళిక ఇచ్చాం కదా, అవి మనం ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో 3వ పాయింట్ ఖచ్చితంగా మీరు చేయాలి. అందరికీ తెలుసు. భోజనం చేసే ముందు ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత దేవుడు థ్యాంక్స్ చెప్పాలి. అట్లాగే ప్రయాణం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. దిగిన తర్వాత థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఇది ఒకటి. తర్వాత 7వ పాయింట్ ఏంటంటే ఇదే, మీరు మధ్యలోకి రాగానే కూర్చొని ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం స్టార్ట్ చేస్తే ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే నాకంటే ముందుగా ప్రార్థన చేస్తాను మీరు కూడా. అంటే ఏంటంటే అందరూ కాలు తీసుకొని వస్తున్నారు. చూసేసరికి నేను ఒకవేళ మీరు ఉన్నారేమో అనిపించింది అనమాట. అలా ఉంది ఎమోషన్ అందరూ బాగుంది. నేను వచ్చిన నేను చెప్పాను కదంటే నేను పొద్దున్న కదాలన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు.
అట్లాగే వెళ్తున్నప్పుడు మగలికి తెలియదు కాబట్టి తెలియదు లేదు మాట చెప్పుకుంటాను మగలికి. అంటే లోపలికి ఎంటర్ ఉండాలి, వాతావరణం ఎలా ఉండాలి మధ్యలో వచ్చిన కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అనమాట. అట్లా చేస్తే మంచి ఆత్మీయమైన వాతావరణం ఉంటుంది అన్నమాట. ఏదైనా పని ఉంటే పర్వాలేదు, కానీ పని లేకుండా వచ్చి కూర్చుంటే మాత్రం పిల్లలు కూడా అలవాటు చేసుకోండి. ఎందుకంటే మరి కొంచెం కారిడార్ అంతా కూడా ఫ్రీగా ఉంటుంది కదా, అది తిరగానికి వస్తుంది, వాతావరణం వస్తుంది అలాగే ఉంటుంది. బయట విశాలంగా ఉంటుంది, అక్కడేమో మనం తిరగలేకపోయాం. ఎక్కడ విజయవాడలో ఉన్నప్పుడు తిరగడానికి ఛాన్స్ లేదు. ఎందుకని చెప్పండి, ఎందుకమ్మా ఇప్పుడు విశాలం ఇచ్చామంటే అట్లాగే ఉండాలి, ఇరుకులాగే ఉండాలి. అట్లా ఉండి చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా 7వ రూల్ అన్నమాట. మరి 14 పాయింట్, వారానికి ఒక రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి తప్పకుండా. ఎప్పటికప్పుడు నిన్న నుంచే స్టార్ట్ అయింది, ఈ వీక్లో ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా. అది ఎలా ఉండాలి మరి, రోజంతా అంటే కష్టం అనుకుంటారు. అందుకే నేను మన హ్యాండిల్ కూడా ఇచ్చాను 24 అవర్స్ ఉండొచ్చు, 12 అవర్స్ ఉండొచ్చు, 6 అవర్స్ అన్నమాట. మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండాలి. 6 గంటలు ఉపవాసం ఉండాలి. 6 గంటల ఉపవాసం ఉండడు ఖచ్చితంగా కనీసం 2 గంటలను ప్రార్థన చేయాలి. 6 గంటల ఉపవాసం ఉండేవాళ్ళు 2 గంటలలో ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ అది కాకుండా కొంచెం ఉండాలంటే 12 అవర్స్ 12 గంటలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. ఈ 12 గంటలు ఫాస్టింగ్ ఉండడు కనీసం 3 నుంచి 5 గంటలు ప్రార్థన చేసుకోవాలి. 3 గంటల నుంచి 5 గంటలు ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఉపవాసం అక్కడే ఉంది, అందుకని 3 గంటల నుంచి 5 గంటలు. ఒకవేళ 24 అవర్స్ ఉదయం 6 నుంచి మరుసటి ఉదయం 6 వరకు ఫాస్టింగ్ ఉంటే కనీసం 7 నుంచి 8 గంటలు మీరు బాగా ప్రార్థన 7 అవర్స్ 8 అవర్స్ ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకోకపోతే ఉపవాసం ఉండకపోయినా పర్లేదు, ఏమనుకో. ఎందుకంటే మనం దేవునితో గడపాలి కదా ఎక్కువగా, అడ్డుగోడులు పెట్టుకుంటాం. అట్లాంటి ఉపవాసం ఒక్కరోజు వారానికి మీ ఆత్మీయ జీవితం కోసం బాగా ఉండండి. ప్రభు మీ ఆత్మను వర్ధన చేస్తాడు. ఈ సమస్యల కోసం కూడా ప్రార్థన చేసుకుంటాం. ఇది మూడు రూల్స్ ఖచ్చితంగా మనం పాటించాలి. ఇక దీనితో ఇంకోటి ఏంటో తెలుసా, ఇంకోటి ఏం చేయాలంటే ఇంట్లో కొన్నిసార్లు పిల్లలు ఏమంటారంటే మాట్లాడలేరు. అందుకే ఒక చిన్న ప్రిన్సిపల్ ఒకటి తీసుకొచ్చాం. చిన్న పిల్లలు కూడా ఎవరో వీళ్ళందరూ కూడా అన్నమాట, వీళ్ళు కూడా వస్తారు దాంట్లో, మాధుర్య వాసు వీళ్ళు కూడా. మన కుటుంబంలో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఈ మాకు బాగా అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏ విషయాలు మాట్లాడలేదు అని ఒక చిన్న స్లిప్ మీద రాసుకొని దానికోసం ఏం చేయాలి, పేరెంట్స్ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి వాళ్ళు మాకు పంపించినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ మాట్లాడలేదో అది సంఘం వ్యక్తి చెప్తాను అనమాట. నేను మీకు అర్థమైందా? సపోజ్ ఉదాహరణగా శ్రమకి ఎక్కువసేపు సెల్ ఫోన్ వస్తుంది అనుకోండి, వాళ్ళు రాస్తారు, రవి కూడా రాస్తారు, తీసుకొచ్చారు. అప్పుడు నేను వెంటనే తీసుకొని సంఘంలో చెప్పేస్తాను, శ్రమకి ఎక్కువ సెల్ ఫోన్ వస్తుంది చెప్పకుండా అందరూ వింటారు కదా. విన్నప్పుడు మాధవ మొత్తానికి అది నేను ముందుగానే చెప్తున్నాను. ముందుగానే చెప్పి నేను మాకు చెప్పే చేస్తున్నాను, చేయకుండా చెప్పి మాకు చెప్పకుండా చేయట్లేదండి. అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కొన్ని, అబ్జర్వేషన్ చేసి ప్రార్థన చేస్తాను. ఇంకా మాట్లాడకపోతే చక్కగా కూర్చోబెట్టి మరి మీకు ప్రత్యేకంగా కొన్ని క్లాసులు తీసుకుంటాము తప్పకుండా. అందుకే ఇవన్నీ లేకుండా మీరు obedient ఉండాలి. మా పిల్లలు కూడా చెప్పేస్తాను, డౌట్ లేదు. నేను చెప్పగానే వాళ్ళు ఎలక్ట్రిక్ పోయి మెసేజ్ పెడతారు, ప్రార్థన వాక్యం అనేది నా పర్సనల్ నెంబర్ అనమాట. ఏదో ఒక ప్రభు వాక్యం మీద చేస్తాను అనేది మాత్రం సంతోషంగా ఉన్నాను పిల్లలందరూ. ఇది ఒకటి తప్పకుండా చేయాలి. తర్వాత ఇంకోటి కూడా చెప్పాను, ఏం చెప్పాను, ఇంకోటి కూడా చెప్పాను కదా. ఇప్పుడు మొత్తం 2 అయిపోయాయి. ఇంకోటి ఏం చెప్పాను గుర్తుందా? 3 రూల్స్ 3, 7, 14 ప్లస్ అంతే. ఆ 3 చెప్పింది. ఇంకేం చేయాలి? ఇంకోటి ఏంటంటే కూడికల్లో మీరు వస్తున్నారు కదా, ఈ రోజు నుంచి రచిత వల్ల మీరు గుర్తుపెట్టుకున్నాను ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. ఏంటంటే ఈ రోజు నుంచి మన విజయవాడలో మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ విజయవాడలో ఎప్పుడెప్పుడు కూడికలు జరుగుతుంది చెప్పండి మాకు. ఆదివారం, శనివారం గృహ కూడికలు. ఒక్కోసారి రచిత ఇంట్లో జరుగుతుంది, ఒకసారి రవివారం ఇంట్లో, ఒకసారి వీలైతే కనుష్ణ ఇట్లా జరుగుతాం. విజయవాడ సహవాసం అంటే ఇక్కడ మహిళకి డోలా సహవాసానికి వచ్చిన వాళ్ళందరూ ఈ మందిరం తరపున జరిగే ప్రతి గుడికి అటెండ్ అవ్వాలి. ప్రతి గుడికి ఇలా అటెండ్ అయితే ఈ ఆగస్టు నెల చివరిలో సెప్టెంబర్ మొదటి కృతజ్ఞత కలిగి కదా, అప్పుడు ఎవరెవరు అటెండ్ అయ్యారో వాళ్ళ పేర్లను రవి సేకరిస్తాడు. వాళ్ళందరినీ ముందు తెలిసి వాళ్ళతో ఫోటో దిగుతాం. ఫోటో దిగి ఆ ఫోటో వాట్సాప్లో పెడతాం. మళ్ళీ మాతో పాటు ఫోటో దిగుతారు కదా, వాళ్ళు చిన్న చిన్న గిఫ్ట్లు కూడా ఇస్తారు. చిన్న చిన్న గిఫ్ట్లు అన్నమాట, ఆత్మ సంబంధమైన గిఫ్ట్లు అవి ఇవ్వడం జరుగుతుంది. అది ఇది ఒక పార్ట్. ఇంకో పార్ట్ ఏంటంటే ఇది కాకుండా వేరే స్పెషల్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి కదా, పరమాత్మలో కానీ ఇక్కడ అక్కడ జరుగుతూ ఉంటాయి కదా. ఆ కుటుంబీకులు కూడా ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ అనమాట. వాళ్ళకి స్పెషల్గా ఓవరాల్ గ్రూప్లో పెట్టాం అనమాట. మరి
ఎందుకంటే ఇవి మనం చేసుకోవాలి ఖచ్చితంగా. గణిత విషయంలో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోమని చెప్పాడు. ఇవన్నీ కూడా మనం పాటిద్దాం ఖచ్చితంగా, అలవాటు చేసుకుంటాం. ఎందుకంటే మరి దేవుని మందిరం ఉంచాడు కనుక మనం మిస్ కాకుండా మనం ఆదిలో ఒక తీర్మానం తీసుకున్నాం, మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము. అనేక మనం మీటింగ్ల వాక్యం అది మర్చిపోవద్దాం. అది మాకు మీ మైండ్లో పెట్టుకొని తప్పకుండా రండి ఖచ్చితంగా. ఇవి మెయిన్ అనమాట. ఆ తర్వాత మరి వాక్యం చదువుకుంటారు కనుక మీరు ఎవరైనా ఈ వారంలో దేవుడు మీ జీవితంలో చేసిన మేలు ఏమంటే చెప్పండి, సాక్షి చెప్పాలనుకున్నా చెప్పండి. దాని నుంచి ఒక సాక్షి చెప్పండి. ఈ బయటికి తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆరోగ్య విషయంలో కూడా దేవుని సహాయం చేశాడు. నేనున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నాకు అదే పెద్ద సమస్యగా కనిపిస్తుంది. ఈ అమ్మాయి స్కూల్లో చిన్న స్పెక్స్ వదిలేసి వచ్చేసి నాకు వదిలేసి అనిపిస్తుంది, స్కూల్లోనే వదిలేసాను అనేసి, లేదు నేను ఇంట్లోనే వదిలేసాను అన్నాను. అలా 4 రోజులు అయింది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, స్కూల్లోనే ఉంది. 4 రోజులు పోయిన తర్వాత ఆయన తీసుకొచ్చి స్పెక్స్ వచ్చింది. తర్వాత నేను షాప్కి వెళ్ళేటప్పుడు నాకు వ్యాన్ గుద్దే వచ్చింది. ఇలాగా పక్క నుంచి ఎత్తినంటే వ్యాన్ అనేది తప్పు కాదు, నాదే పొరపాటు. ఇంట్లో ఉన్న సమస్య వల్ల నేను చూసుకోకుండా నేను దానికి అడ్డంగా వెళ్ళాను. దాని నుంచి కూడా దేవుడు నాకు తప్పించాడు. అంతేకాదు చిన్న చిన్న సమస్య అయినా సరే నాకు పెద్దదిలా కనిపిస్తుంది. నేను రేపు 5వ తారీఖు వస్తే 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో కూడా ఏ సమస్య నా దగ్గరికి రాకుండా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు తీరుస్తాను. బయటకు వచ్చి 3 నెలలు ఎన్నో సమస్యలు రాకుండా దేవుడు కాపాడుతూ వచ్చిన సమస్యలు తగ్గిస్తూ వచ్చాడు అన్నమాట. ఇంకా ఏమో చెప్పాను, మీరు కొన్ని సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మీకు మాట్లాడిన మాటలు చక్కగా సింపుల్గా చెప్పవచ్చు. ఈ వారంలో 1వ తారీఖు కృతజ్ఞత కూడింపు జనాలు వెళ్ళాము. అక్కడ సాక్షి అవ్వడానికి చక్కగా దేవుడు వాగ్దానం తీసుకోవడానికి దేవుడు అక్కడ సహాయం చేస్తూ వచ్చారు. అక్కడి నుంచి వస్తున్నప్పుడు కార్లో జర్నీ చేస్తున్నప్పుడు ఒక మిషనరీ ఒక స్టోరీ ఒకటి పెట్టి ఆ స్టోరీ విన్నప్పుడు నాకు ఒక మాట బాగా అర్థమైంది. ఎందుకంటే ఆ మిషనరీ ఏం చెప్తాడు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అని ఒక మాట ఎక్కువగా వాడుతూ వచ్చాను. తర్వాత నేను బైబిల్ స్టడీ చేస్తున్నాను. పాస్టర్ గారు మరాఠీ గ్రంథంలో దేవుడు వేసిన ప్రశ్నలు ఉన్నాయి, మీరు ఒకసారి అవి గుర్తుపెట్టండి అన్నప్పుడు 4 ప్రశ్నలు వచ్చినాయి. నేను చదువుకున్నాను. అయితే ఇంతకు ముందు నేను చదివాను కానీ నేను అంత గ్రహించుకోలేదు. నేను పాస్టర్ గారు చెప్పినప్పుడు అవి నా మనసుకు చాలా అర్థమన్నాయి. ఏంటంటే మనమందరం కూడా మరి ఎదురుగా దేవుళ్ళకు పెట్టడమే, దేవుడు మనం ఏర్పరచుకున్నారు. అయినా సంఘంలో కొన్ని భేదాలు, కొన్ని అభిప్రాయాలు ఇలాంటివన్నీ ఉంటున్నాయి. మరి మనం నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ఎదుటి మనుషులు ఎలా ఉన్నా కానీ మనం వాళ్ళని క్షమించగలిగే తత్వం మనం ఉండాలి అని నేను సేవకులు చెప్తూ వచ్చాను. ఆ మాటలు నాకు చాలా అంటే నేను నుంచి బాగా ఆలోచన వచ్చిందన్నమాట.
దేవుని ఆత్మచేత ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ లోపాలు చూడకూడదు. దేవుడు మనం ఎలా ప్రేమిస్తారో మనం కూడా వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలని దేవుడు నాకు మాట్లాడుతూ వస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు అంటే ఇది ఎందుకు చెప్తా అంటే, నిన్న నేను రాకపోతే ఈ మాటలు దేవుడు నాతో అంటే ఆయన మాట నేను అర్థం చేసుకోలేకపోయాడు. అంటే మీరు కూడా ఆ నియమ పూర్తిలో పెట్టినప్పుడు మీరు కూడా క్రమంగా వస్తే మీతో కూడా దేవుడిగా మాట్లాడే మాటలు మీరు మిస్ చేసుకుంటారేమో అని చెప్పి నాకు అనిపించి నేను చెప్తాను. చిన్న సాక్ష్యం దేవుడి గురించి. ఇలాగే మీరు కూడా చక్కగా వాక్యం చదువుకుని విని దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తున్న విషయం చిన్నగా రెండు మాటలు చెప్పిన చాలా సంతోషం. ఇంకా చక్కగా మీరు ఎదుగుతున్నట్టుగా మన ఇతరులకి ఉపయోగకరంగా ఉండడానికి చాలా మంచి పాసిబిలిటీ ఉంటాం. వచ్చాం కూర్చున్నాం వాక్యం వింటున్నాం పర్లేదు, కష్టంగా బాగా నిదానంగా మనం ఎదుగుతున్న కొద్దీ కొంచెం చక్కగా మరి డైలీ కూడా వాక్యం చదువుకుని ఉన్నట్టుగా చక్కగా వాక్యం చదువుకున్నాను. మీ వారం లక్ష్మి కూడా చక్కగా మీ వాక్యం చదువుకుని ఉంటా ఉన్నారు కదా. ఎన్నో వాక్యాల్లో మేము ఈ సంస్థ కోసం ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు, నేను దేవుడు మాతో ఇలా మాట్లాడుతున్నాడు. తర్వాత మీరు వింటున్న వాక్యాల ద్వారా ఎన్నో వింటున్నాం కదా, అందరూ ప్రతిష్ట పొందాలి, తర్వాత పొందాలి, అందరూ ఓపెనింగ్గా పొందాలి. ఇలా అప్పుడు మనం ఏం చేయాలంటే అర్థం చేసుకుని ప్రభు మనం ఎలా నడిపిస్తున్నాడు. కొన్ని కోడికి మిస్ అయితే మరి ఎంత కష్టం అవుతుందనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు మనకి ఇచ్చిన సహవాసంలో ఏ గుడిగా మనం ఇస్తున్నాము. నేను చిన్నతనం నుంచి యేసుప్రభు దగ్గర కాడి నుంచి లేకుండా ఏ గుడిగా పోగొట్టుకున్నాం కాదు. 30 years వీళ్ళు ముగ్గురు చూస్తుంటారు, శ్రవంతి మొదలవ ఈ ఏజ్లో నాకు వీసా పడినాం కరెక్ట్ దేవుడు వీసా. అంత చక్కగా వెళ్ళి ఉన్నట్టు దేవుడు మందిరానికి అదంతా చక్కగా చేసేవాడిని. ఆ వాక్యం చక్కగా వీళ్ళు వెళ్ళగలుగుతున్నారు, అంతకంటే చక్కగా చదివేవాడు వాక్యం. మా తర్వాత మాస్టర్ గారు వస్తున్నప్పుడు ఆయన సూట్ కేసు పట్టుకునేవాడిని. తర్వాత వెనకాల వెళ్ళేవాడిని. ఒకరోజు రైల్వే స్టేషన్కి నా సైకిల్ మీద ఆయన సూట్ కేసు పెట్టి ఆయన నడుచుకున్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళేవాడిని. ఆయనతో మాట్లాడేవాడు, కూర్చునేవాడిని. తర్వాత ఆయన పరిచయం చేసేవాడిని, ఆయన హ్యాండ్స్ వాష్ చేసేవాడిని. తర్వాత ఎంతో మరి ఆ బాత్రూమ్స్ కడిగేవాడిని, అన్నీ చేసేవాడు అనమాట. దేవుడు వచ్చినప్పటి నుంచి ఏ గుడిగా కూడా ఉండేవాడు గుడి. తర్వాత మాకాయ కూడా ఉండేది అట్లాగే. మనం ఎందుకో తెలియదు అట్లా చేస్తా ఉంటే చాలా విషయాలు అర్థమయ్యాయి అనమాట. నాకు నిజంగా దేవుడు అంటే అర్థమయ్యాయి. అందుకని మాకు ఎన్ని పనులున్నా సరే ఖచ్చితంగా ఒక చిన్న తీర్మానం తీసుకోండి, మరి ఎట్లా అడ్జస్ట్ చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే ఈరోజు చూస్తే అట్లా ఉన్నాయి, ఎలా ఉన్నాయో తెలియదు పరిస్థితి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంతా బాగుంది ఆరోగ్యం, అంతా బాగుంది, వీళ్ళకి ఆరోగ్యం బాగోలేదు. వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఉండలేదు. ఆరోగ్యం బాగున్నా ఏదో ఒకటి జరుగుతుంది, ఆరోగ్యం బాగుండకపోతే వాళ్ళు బాగానే ఉంటారు. చెప్పలేము, అటు ఇటు అవుతుంది అన్నమాట. అందుకని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి చక్కగా మీరు దేవుల్లో ఉండాలని ఆశపడండి. అట్లా మీరు ప్రయత్నించడం తప్పకుండా. ఇంకేమైనా చెప్తారు? నాకు ఎప్పుడైతే సమస్యలని బాధలు వచ్చినప్పుడు ఫస్ట్ నేను పరీక్షించుకుంటాను. దేవుడే అడుగుతాను, నాకు ఎంత ఇలా వచ్చినప్పుడు 12 రోజుల్లో చెప్తున్నాడు. దేవుడు అంతా ఆయన కార్యాలు తెలుసుకొని గ్రహించలేదంట. అంటే నేను కొంచెం ఆలోచిస్తూ మళ్ళా నాతో మాట్లాడుకున్నప్పుడు సీఎం కుమారి నీ శృంగారము ఇత్తడిగాను, నీ డెక్కలు ఇత్తడిగాను నేను చేయించున్నాను. దేవుడు అక్కడ చెప్పడానికి బలంగా ఉండడానికి, దేవుని తట్టుకోవడానికి, ఎలా ఉన్నప్పటికీ దేవుడికి సహాయం చేయాలి. పరిస్థితి ఎలా ఉన్నప్పుడు నేను బలంగా ఆత్మీయంతో ఉంచడానికి కానీ చెప్తొచ్చాడు. తర్వాత దేవుడు చేయమంటే నువ్వు లేచి కళ్ళను తొక్కుము, జనులు నీవు అనగలకూడదు, వారి కొలిపిన లాభము నేను యెహోవాకు ప్రతిష్ఠితులను అని వారి ఆస్తి సర్వలోకనాథునికి ప్రతిష్ఠించు అదొకటి చెప్తాను. అంతే మళ్ళీ దేవుడు మళ్ళీ నేను అడుగుతూ వచ్చి ఇంకొన్ని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మేకం మళ్ళీ 7 వచ్చిన ఆయన ఎక్కువ కొరకు నేను ఎదురు చూసేదాను. రక్షణకర్త నా దేవుడు కొరకు రక్షించుకుంటున్నాను, నా దేవుడు నా ప్రార్థన ఆలోచించు. అంటే ఇక్కడ వాటికి కొంచెం బాగా శ్రమ వచ్చి అన్ని ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళు అనుకుంటారు ఇది నీకు ఫలించట్లేదు, ఇట్లా కొన్ని అనుకూలపడి ఫలించకపోయినా అనంత ప్రశ్న వేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు అనుకున్నప్పుడు తను బలపరుచుకుంటున్నాడు. నాకు దేవుడు ఇల్లు
దేవుడు అలా చేస్తాడు అని. నహోమి గ్రంథంలో కూడా మళ్ళా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కువ తనకు దుఃఖంగా ఉన్నాడు. శ్రమ దినముందు ఆయన ఆశయ దుఃఖముగా ఉన్నాడు. తన ఎన్నో నమ్మకించు వారికి ఆయన ఎదుగు అంటే సమయంలో దేవుడు ఆశయ దుఃఖంగా ఉన్నాడు. విశ్వాసం ఉంచాలి కదా ఆయన దేవుడు చూస్తాడు. అలా చెప్తూ వచ్చి ఇంకోటి 12 వచ్చి నేను ఇంకా బాధపరిచాను. ఆదికాండ నుంచి ఆదికాండ చదువుకున్నాను. ఆదికాండ చదువుకుంటూ నాకు దగ్గరికి వచ్చినాను. ఈ వారంలో అన్ని కార్యక్రమాలు కోసం ప్రార్థన చేద్దాం చెప్పుకున్నాం. ఈ వారం రేపు మంగళవారం నేను ఆఫీస్ తీసుకున్న వాళ్ళ ప్రత్యేకంగా రేపు మంగళవారం ఉదయం 10 గంటలకు వాళ్ళ మీటింగ్ పెట్టాము. ప్రత్యేకమైన ప్రార్థనలు ఆఫీస్ అంటే ఏంటి, ఆఫీస్ ఎందుకు తీసుకోవాలి, ఆఫీస్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఆఫీస్ని ఎవరు ఇవ్వాలి, ఆఫీస్ను ఎవరు తీసుకోవచ్చు, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, బాప్తిసం తీసుకుంటూ వచ్చే లాభాలు ఏంటి, బాప్తిసం తీసుకోకుండా వచ్చే కష్టాలు ఏంటి, బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఎలా ఉండాలి. సరే ఇలా నెగిటివ్ యూత్ ప్రశ్న వేసి దానికి సమాధానాన్ని చక్కగా చెప్పుకున్నాను. లేదు మరి ఇవన్నీ కూడా మీకు 13వ తారీఖు బాప్తిసం కార్యక్రమం ఉంది కాబట్టి వాళ్ళ కోసం పర్టికులర్గా మంగళవారం రోజు ప్రార్థన పెట్టాము. రాజులు ఉంటే ప్రార్థన పెట్టి 12 గంటల ముగించేసి భోజనం చేసి వచ్చేయచ్చు. ఇది ఒక మంగళవారం. ఇంకా యథావిధిగా మనకి శుక్రవారం నాడు మనకి మామూలుగా కూడుకుంటాయి పక్కన మామూలుగా స్త్రీల కూడి. మనకి ఈసారి 2వ శనివారం కాబట్టి మనకు షాప్లో ఉంటాం ప్రార్థన. ఇప్పుడు ఉండదు ప్రార్థన 2వ శనివారం. ఇంక ఆటోమేటిక్గా ఆదివారం రావడం ఆదివారం రావాలి. నెక్స్ట్ కార్యక్రమాన్ని ఆదివారం చెప్పుకుందాం. బాగా ప్రార్థించినట్టు మరి ఈ నెలలో మరి 24వ తారీఖు మనకి ఫాస్టింగ్ పేరు పెట్టుకోవాలి కదా, అది 27కు మార్చాం అనమాట. 24 నుంచి 27 కన్వర్షన్ చేసి
27 తారీఖు అందరికి హాలిడే. ఆ రోజు 27 తారీఖు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. 24 పెట్టాను. 24 తారీఖు ఆదివారం వస్తుంది అనమాట ఈసారి. అందుకని 27కి మార్చాను అనమాట. ఆల్రెడీ ప్రేయర్ పెట్టుకోవాలి మామూలుగా. దానికోసం కూడా చూస్తున్నాను, ప్రార్థన చేసుకొని చెప్తున్నాను. లేదు ఎప్పుడైనా నేను చెప్తాను. ఈ నెలలో మాత్రం 3 రోజులు ప్రార్థనలు ఉంటాయి. 13, 14, 15 ఉదయం సాయంత్రం అట్లా ఉంటే బాగా ప్రార్థన చేయండి. తప్పకుండా ప్రార్థించగలరు. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమ కలిగండి. మరి ఇంతటి ఇప్పుడు ముగించుకుంటూ మరి ప్రార్థన చేస్తున్నాను. ఈ చివరిలో మరి ఈ వారంలో మరి మంగళవారం నాడు మేము బాప్తిసాల కొరకు ప్రత్యేకంగా ఒక చిన్న కోరిక పెట్టడం జరిగింది. ప్రభా మరి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు రావచ్చు, లేదంటే ఒకవేళ ప్రభా ఇది మరి తీసుకోవాలి, బాప్తిసం తీసుకోవాలని ఖచ్చితంగా రావడానికి సహాయం చేయాలి. ఈ సహవాసంలో కూడా ఇంకా బాప్తిసం తీసుకోవాల్సిన ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు సిద్ధం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా 2వ శనివారం షాప్లో కూడా సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి. అందరినీ మీరు సిద్ధపరచండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, అంతేకాదు ఆదివారం మరలా మేము ఆరాధన కోరుకోవడానికి సహాయం చేయండి. ఈ వారంలో మరి 27వ తారీఖు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ జరుపుకోవడానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, మరి ముఖ్యంగా అయ్యా మరి ఆన్లైన్ ప్రేయర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 13, 14, 15 3 రోజుల మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను. అన్నింటి కూడా చక్కగా మీరు జరిగించండి. మీ ఆత్మచేత బలపరచండి. మళ్ళీ తిరిగి మీ ప్రయాణంగా మా ప్రయాణం తోడుగా ఉండండి. అందరి పట్ల చేతులు జరిగించండి ప్రభా. ఆయా పిల్లలు కూడా మీరు చక్కగా సముదాయించండి, బలపరచండి. ఇప్పటి నుంచే వాళ్ళందరూ కూడా చక్కగా నీలో ఈ అడుగుతాడలు నడుచుకుని ఒక ధన్యతను అనుభవించండి అయ్యా. ఇంకా మా జీవితాన్ని బలపరిచి వచ్చే వారం కూడా మమ్మల్ని సిద్ధపరచండి. మన సాక్ష్యాలు కూడా చక్కగా ప్రజలు ప్రార్థన చేసుకుంటూ ఎక్కడెక్కడ డ్రాబ్యాక్ ఉన్నారో సాధించుకుంటూ అయ్యా మంచి సాక్ష్యాలుగా వాళ్ళు ద్రాక్ష మరి చెట్టు వలె వికసించడానికి సహాయం చేయండి. సంతోషంగా ఉంటారు ఇప్పుడు ప్రభా. అంతేకాదు ప్రభా, తామరపుష్పం పెరిగినట్లుగా వారు పెరగాలని ప్రార్థన చేస్తున్నారు. ఇవి జరగకపోతే ఎక్కడైనా ఏ పాపమైన అడ్డుగా ఉంటే వాటిని యేసుక్రీస్తు నామములో బంధించి వారు ఒప్పుకొని విడిచిపెట్టడానికి కావలసిన కృప మీరు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అయ్యా వారు ముఖ్యంగా మార్పులను మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి ఎవరెవరు అయ్యా వచ్చారో వారి కష్టాతీతాలు మీరు టెస్ట్ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి, బలపరచండి అయ్యా. మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షించుకునే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్. ఇంకొన్ని రోజుల్లో పాత్ర కంప్లీట్ అవ్వాలి. ఈ నెలలోనే అయిపోతాం. అలా క్రమంగా చదువుకోవాలి వాక్యం కరెక్ట్గా. ఇప్పుడు తను చెప్పిన సాక్ష్యం ఏంటంటే కొన్ని విషయాలు తలంచుకుంటూ పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి గురించిన విషయాలు అన్నమాట. ఇక్కడ నమ్మకంలో కూడా చెప్పిన ఒక మాట ఏంటంటే తన ఎందుకు నమ్మకించుకోవాలని ఆయన ఎదుగుతుంది. తన దేవుని నమ్మకించింది కాబట్టి తన విషయం ఏంటి దేవునికి అర్థమవుతా ఉంది. ఇట్లా మరి సీఎం కుమారు నేర్చి కళ్ళతో మరి నీ సొంతం ఇతరుగాను అంటే తనను బలంగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆ మాటలకు అర్థం అన్నమాట. ఇప్పుడు తనకు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఆ వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ఆదరించబడినప్పుడు ఎలా ఉండగలుగుతుంది? బలంగా. అదే వాక్యం చదువుకోండి. వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఆమె తెలియకుండా దేవుడు బలపరుస్తాడు. అందుకే చదవాలి వాక్యం ఖచ్చితంగా. పిల్లలు కూడా అలవాటు చేసుకోండి. తప్పకుండా మీరు చదివారంటే ఈ వారంలో శ్రవంతి వాసు బాలని మీరు చెప్పండి. వాసు నేనేం చదివారు వారం చదువు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్నా వాసు మాట్లాడాలి. మీరు కూడా చక్కగా నైట్ కూర్చొని అయితే మీరు మాత్రం తప్పు చేసుకోవడం రోజు ఏం చదువుతున్నా నెక్స్ట్ చేయలేదు అంటారు. నువ్వేం చదువుకోవాలి ఈ వారంలో లేదు మనం చదువుకోవాలి. ఇప్పుడు లేదు కానీ చదువుతున్నారా? ప్రజెంట్ లేదు కదా కూడా ప్రెసెంట్ రెడీ అవుతున్నారు కూడా అంటే ఈసారి ఏంటంటే మన 14 నుంచి 27 వచ్చారు, 13 వచ్చారు, 4 రోజులు అంటే 2 రోజులు ఒక అధ్యాయం చదవచ్చు. అది మాత్రం ఖచ్చితంగా చదవచ్చు. క్రిస్మస్ ఈసారి బాగా ఎక్కువ పెట్టారు. ఈసారి మగలిని డోలాస్ మాత్రం
ప్రైజ్ రావాలి. ఎందుకంటే ఇంతవరకు ఒక ప్రైజ్ రాలా, అంతే మాకు తీసుకెళ్ళాలి. అందుకని నేను ఈసారి మాత్రం మీరు అంటే 14 రోజులకు 2 రోజులకు ఒక అధ్యాయం ఎట్లా చదువుతారు. దగ్గరలోకి వచ్చారు బాటిల్ ఈసారి మార్కులు 50 తీసుకురాడు ఇంకా ఉందన్నమాట. ఒక్కొక్కరు ఎవరో మొత్తానికి కరెక్ట్గా దగ్గరలో బాటిల్లోకి వచ్చారు. ఇంకొక మార్కు 2 మార్కులు వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసేవాడు. 2 మార్కులు పోయిందన్నమాట. చూశాను డాక్టర్ ఎవరో చూడొస్తారు ఇంకా ఏదేమైనప్పటికీ అది సమర్థి అనుకుంటాను నేను మామూలుగా కదా మొత్తానికి వచ్చింది దగ్గర 13 మార్కులకి మొన్న ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. లేవికాండం 14 నుంచి 27 నెక్స్ట్ నెక్స్ట్ మనకి చివరి సండే అనమాట. చివరి సండే ప్రార్థన చేసుకున్నాను కూడా. ఇంకెవరు చెప్తారు సాక్ష్యాలు చెప్పు మాస్టర్. స్కూల్లో ఒక మ్యాటర్ ఇచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని నాకు అసెంబ్లీలో చెప్పారు. నాకు అసలు స్టేజ్ లేదు. అయితే వాళ్ళు నా పేరు చెప్పేసరికి ఇంకా ఈజీగా ఏం చేయడం వాళ్ళకి తప్పు జరిగితే ఎలా అని మళ్ళీ టీచర్ వచ్చి ఏంటి చేసామని అంటారు కదా అని చెప్పి మనసులో ఒకసారి దేవుడు లక్ష్మణ్ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఒక పదం కూడా మిస్ అవ్వకుండా అన్ని కరెక్ట్గా చెప్పడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. తర్వాత మా స్కూల్లో కొత్తగా వీకెండ్ టెస్ట్ అని పెట్టారనమాట. అయితే వీక్ అంతా చదివింది సాటర్డే ఎగ్జామ్ పెడతారు. అయితే అది 1 డే బిఫోర్ చెప్తారు. 3 సబ్జెక్ట్స్ నాకున్న తక్కువ టైంలోనే చదివి రాయడానికి ఎంతో దేవుడు సహాయం చేశారు. మంచి మార్క్స్ వచ్చి స్టేజ్ ఫీల్ లేకుండా చక్కగా చెప్పడానికి వీకెండ్ ఎగ్జామ్లో సహాయం ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా ప్రార్థిస్తున్నాం. 2 మాటలు మనం విని ప్రభు యొక్క బలం నమ్మకం ఉంది, దాన్ని మనం తీసుకున్నాం. చిన్న ప్రార్థించాలి. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇప్పటి వరకు ప్రభా మరి చెప్పిన సాక్ష్యాలు రవి చెప్పాడు, యోగిత ప్రభా అలాగే మరి మాధుర్య ధనలక్ష్మి ప్రభా మరి సాక్ష్యాలు చెప్తూ వచ్చారు ప్రభా.
నియామక కోడికల్లో వాళ్ళు నేర్చుకుంటున్న విషయాలు, వింటున్న విషయాలు ప్రభా అవన్నీ కూడా తెలుసుకొని సాక్ష్యం చెబుతూ వారిని ఆయన తండ్రి ప్రార్థన చేసుకుంటారు ప్రభా. విశ్వాస జీవితంలో ప్రభా ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆ విధంగా ప్రేరేపించి నిలవబెట్టి మీరే సహాయం చేయండి, కృప చూపించండి. ఇప్పటివరకు నడిపించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. 5 నిమిషాలు ప్రభా మీ యొక్క బలం మా ముందు ఇచ్చారు ప్రభా. ఇది నా రక్తము నా శరీరం అని చెప్పారయ్యా. దీన్ని నేను తీసుకోబోతుండగా కొన్ని విషయాలు మేము నేర్చుకుంటూ ప్రభా అయ్యా ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళడానికి సహాయం చేస్తుందిగా ప్రార్థిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. 5 విషయాలు మాత్రం మీరు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 5 విషయాలు. దేవునికి ఆనందం కలిగించే నీ వలన నా వలన మన వలన దేవునికి ఏం కలగాలంటే ఆనందం కలగాలి. నా వలన ఏం కలగాలి? దేవునికి ఆనందం కలగాలి. ఫస్ట్ దేవుడు కలగాలి. ఎందుకంటే మన దేవుడు సృష్టించాడు, మన జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు ఎందుకు చేశాడు? అసలు ఈ లోపల మనం ఎదుర్కొంటున్నామంటే మన ద్వారా మొట్టమొదటి ఆనందపడాల్సింది ఎవరు చెప్పండి? దేవుడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే నా ద్వారా దేవుడు ఆనందించాల్సిందంటే దేవుడు ఆనందపడే 5 విషయాలు చెప్తాడు. ఈ 5 పనులు మీరు చేస్తే దేవుడు పది ఆనందం చేస్తుంది. మీరు 5 పనులను చేస్తే బైబిల్లో ఉన్నాయన్నమాట. ఈ 5 పనులు మీరు చేసినట్లయితే దేవుడు మీ విషయంలో భలే సంతోషిస్తాడు అన్నమాట. అంటే ఒక మాట చెప్పంటే దేవుణ్ణి ఆనందింపజేసే మీరు చేయవలసిన 5 పనులు. అది దేవుణ్ణి సంతోషపెట్టే మీరు చేయవలసిన 5 పనులు. అవేంటి? అది మనం చదువుకుంటాం, చేసుకొని ఒకవేళ ఆ పనులు చేయకపోతే మనం ప్రార్థన చేసుకొని పరిశీలన చేసుకుని ప్రభువు కలుగుతుంది. అక్కడి నుంచి చేయవచ్చు. లేదు దాంట్లో మొదటి పని చదవండి. లోకాసువార్త 15వ అధ్యాయం. లోకాసువార్త 15వ అధ్యాయం కరెక్ట్గా చదువుతున్నాం. లోకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనం. లోకాసువార్త 15:7. అటువలే మారు మనసు అక్కర్లేదు 99 నీతిమంతుల కంటే మారు మనసు అది చూస్తారు. మొదటిగా దీని పేరు ఏంటంటే నేను మారు మనసు అంటే పశ్చాత్తాపం. మనం కనుక ఏదైనా తప్పు చేస్తాం అనుకోండి, వెంటనే తెలియగానే తెలిసి చేసిన వెంటనే పశ్చాత్తాపడాలి. ప్రభు పశ్చాత్తాపడి ప్రభావ నన్ను క్షమించాయి, ఇంకెప్పుడు నేను చేయను ప్రభావ, కాబట్టి నేను సరి చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు బాధపడ్డా, కానీ తప్పు చేసుకున్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే దేవుడికి బాధ. పిల్లలు కూడా చూడండి, ఒక్కోసారి మా అబ్బాయి కూడా నేను ఎప్పుడు బాధపడతానంటే మా అబ్బాయి మిస్టేక్ చేస్తాడు. ఆ మిస్టేక్ తెలుసుకొని డాడీ మిస్టేక్ చేశాను, ఇంకెప్పుడు నేను చేయని చెప్పి సో పేపర్ మీద రాస్తున్నాడు. రోజు పేపర్ వాడు కాలేజీకి వెళ్ళిన తర్వాత మీద పేపర్ పెట్టాడు. పేపర్ మీద చేస్తే నన్ను ఏ విషయంలో వాడు తగ్గుపెట్టినాడు రాసుకున్నాడు 4 పాయింట్లు. అసలు వాడు 4 పాయింట్ నాకు ఎంత సంవత్సరం చేస్తా 6 సాయంత్రం వాడు బిర్యానీ తీసుకొచ్చాడు. చూడండి ఎంత సింపుల్ విషయం. వాడు చెప్పలేదు, ఆ పేపర్ మీద పాయింట్లు చూస్తే నాకు ఆనందం చేస్తుంది. పశ్చాత్తాపంతో రాసుకున్నాడు వాడు పాయింట్స్. ఇక్కడి నుంచి నేను మా డాడీ పట్ల ఎలా ఉండాలి ఇద్దరు పాయింట్లు రాసుకున్నాడు. అంటే ఒకటి, మీరు పశ్చాత్తాపడితే దేవుడు భలే ఆనందపడతాడు. ఒకటి సింపుల్గా చెప్పేస్తాను, ఏ విషయమైనా సరే మీరు పశ్చాత్తాపడితే ప్రభు తప్పకుండా సంతోషపడతాడు. రెండో విషయం చెప్తాను. రెండో విషయం చూడండి, 29వ గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. 29:23 అట్టి వాటిలో నేను ఆనందించుకోవడం. సింపుల్. రెండో పాయింట్ సింపుల్ చెప్పేస్తాను. ఇప్పుడు సపోజ్ మీకు అర్థం చేసుకోవడం కోసం జేబీ కోడెంట్లో ఫ్రిడ్జ్ ఉంది, డబుల్ టాప్ మంచం ఉంది, మంచి హౌస్ ఉంది, సొంత హౌస్, బ్యాంకులో ఒక 7 లక్షలు ఉన్నాయి, ఒక 5 ఎకరాల నిమ్మ తోట ఉంది. ఎవరికి ఇవన్నీ? జేబీకి ఉన్నాయి అనుకోండి. అనుకున్నాను దేవుడు కూడా కలిగి ఉన్నాడు అనుకోండి. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, అతనికి 25 లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి,
ప్లస్ 5 ఎకరాల నిమ్మ తోట ఉంది, డబల్ కాక మంచిగా ఉంది. ఇప్పుడు చేతికి అడుగుతాను, చేతికి వీటన్నింటిలో నీకు బాగా సంతోషం కలిగించేది ఏంటి అని అనుకోండి. అనుకోకుండా చెప్పాలి, ఏంటి తెలుసా? అనుకోకుండా దేవుని కన్నా నేను దేవుడిని నమ్ముకున్నాను, అదన్నా నాకు సంతోషం అంటే అది అప్పుడు దేవుడు బలి ఆనందపడతాడు తెలుసా. అంటే నేను అదేంటంటే నేను దేవుడిని కలిగి ఉన్నాను అన్న సంతోషం నీకుండాలి. నేను యేసయ్యని కలిగి ఉన్నాను అని నువ్వు కనుక నిజంగా అనుకుంటే నిన్ను బట్టి దేవుడు సంతోషపడతాడు. ఈ లోపల ఎన్నైనా ఉండండి, అది నేను యేసయ్యని నమ్ముకున్నాను, యేసయ్య అందు విశ్వాసం ఉంచాను అనేది మనకు అతిశయం. అంటే దేవుడిని కలిగి ఉండటం బట్టి దేవుడు ఆనందపడతాడు. మొదటిది ఏంటంటే పశ్చాత్తాపడితే ఆనందపడతాడు. 2 దేవుడిని కలిగి ఉన్నాను అనేది నీ హృదయంలో ఉండాలి. అప్పుడు ఏమున్నా లేకపోయినా నువ్వు భలే ఉంటావు ఆ రోజు. అప్పుడు సార్లు అసంతృప్తి ఎందుకు వస్తుంది మనకి లోకంలో? అసంతృప్తి. దేవుడు ఎక్కడికి వెళ్తలేదు కదా, అని నాకు అది లేదు ఇది లేదు, కొంచెం బాగుంటుంది. కానీ ఎంత బాగున్నా అసంతృప్తిగా ఉండకూడదు, తృప్తిగానే ఉండాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా, ఇంకెందుకు? దేవుడు ఉంటే చాలు, ఏం అవసరం లేదు. అందుకే మీకు తెలుసు పాట కూడా పాడతారు, మరి ఎట్లా పాడతారు నేను? ఆ పాట ఏం పడతారు చెప్పండి? నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా అంటావు. మళ్ళీ స్తుతి పాత్రుడా, స్తోత్రాలుడా, ఆకాశం నీవు తప్ప నాకు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు తెలియదు అని ఒక మాట కూడా కీర్తనలో. ఇది 2వది దేవుడు ఆనందించే విషయం. 3వది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. 10:37 హెబ్రీ పత్రిక 10:37. సంతోషం ఉండదు. అంటే దీని అర్థం ఏంటంటే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని దిగులు వచ్చినా విశ్వాసంలో మాత్రం వెనక్కి వెళ్ళకూడదు. మీకు చిన్న కష్టం వచ్చింది, శ్రమ వచ్చిందని చెప్పేసి మీకు ఏం వెళ్తాంలే ప్రార్థనకి, ఏం ప్రార్థన చేసుకుంటాంలే, ఆ తర్వాత చూసుకోవచ్చులే అని వెనక్కి వెళ్తారనుకోండి, అప్పుడు మిమ్మల్ని చూసి దేవుడు ఎంతో బాధపడతాడు. ఎంత బాధ వచ్చినా, శ్రమ వచ్చినా ఇవి నన్నేమి చేయవు అని లెక్క చేయకుండా విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు మిమ్మల్ని బట్టి దేవుడు ఎంత ఆనందపడతాడు తెలుసా. అంటే విశ్వాసము, సరైన విశ్వాసం చేయకుంటే దేవుడు ఆనందపడతాడు నేను చూసి. అది మంచి విశ్వాసం. అంటే శ్రమలు కూడా వెనక్కి తెలియని విశ్వాసం ఉండాలి. అప్పుడు నీవు చూసి దేవుడు బలి ఆనందపడతాడు. చూడు ఎంత కష్టంలో కూడా నన్ను వెంబడిస్తుంది, ఎంత బాధలో కూడా నిజంగా బాధ లోపల భరిస్తూ నన్ను వెంబడిస్తుంది అని దేవుడు చూస్తాడంట. ఇది 3వ విషయం దేవుడు ఆనందించేది. ఇక 4వ కూడా చూద్దాం. 4వ విషయం కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 11వ వచనం. 147:11. ఆనందించువాడై ఉన్నాడు. అంటే దేవుడు నీ పట్ల కార్యం జరిగించాలనుకుంటున్నాడు. దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు, ఖచ్చితంగా జరిగిస్తాడా, జరిగించడా? అప్పుడు దాకా నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? అప్పుడు దాకా దేవుడు ఎందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ ఆయన కృప పెట్టుకోవాలి. ఆయన ఎప్పుడు చేస్తాడు కనిపెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడు నేను బట్టి దేవుడు, అంతేగాని ఆయనకి చేశాడు లేదా తర్వాత అన్నట్టుగా ఉండకూడదు. దేవుడు కార్యం తప్పకుండా జరిగిస్తాడు నీ పట్ల. అయితే దేవుడు ఎప్పుడు జరిగిస్తాడా అని కనిపెట్టుకుంటూ ముందుకెళ్తా ఉంటాడు. కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకున్నటువంటి ఏంటి? తప్పకుండా మీరు చెప్పినట్టుగా ప్రతి ప్రార్థన రావాలి. కొంతమంది చూడండి, అన్నాథులు చేస్తారు, ఎలా వచ్చారో వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేది. అలా దేవుడు వెంబడించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో.
ఇది 4వ ఆనందం అన్నమాట దేవుడికి. ఇందులో 4 విషయాలు చెప్పారు. ఒకటి, మీరు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడితే దేవుడు ఆనందపడతాడు. పశ్చాత్తాపడి తిరుగుతుంది. రెండవది, దేవుడిని నేను కలిగి ఉన్నాను అనే ఆనందం నిన్ను చూసి దేవుడు ఆనందపడతాడు. మూడవది, ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసంలో మాకు చెక్కి చదవకుండా నిలబడితే నేను చూసి దేవుడు ఆనందపడతాడు. నాలుగవది, దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. నీ సమస్యను దేవుడికి తీరుస్తాడు. నీకున్న ప్రతి సమస్యను దేవుడికి క్లియర్ చేయగలడు. అప్పటి వరకు ఏం చేయాలంటే దేవుడు అంటే భయభక్తులతో నువ్వు దేవుని కోసం కనిపెట్టుకోవాలి. దావీదు ఎన్ని శ్రమలు వచ్చినా చూడండి, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడు. దావీదు కూడా 7 సార్లు ఆరాధించేవాడు, వదిలిపెట్టేవాడు దేవుడు. అలా చేస్తా ఉంటే ఆటోమేటిక్ జరిగిపోయాడు. దేవుడు చేస్తారు చేయాల్సింది చేయాలి. ఇక చివరి పాయింట్, 1 సమయాలు 15 వచ్చాయి. 1 సమయాలు 15 వచ్చాయి. 22వ వచనం. 1 సమయాలు 15. 1 సమయాలు అందుకు సమూయేలు ఆ. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు ఆ. కైకొనుట వలన ఆ. యెహోవా సంతోషించినట్టు ఆ. ఒకడు దహన బలులను అర్పించవలెను. చాలు. అంటే మాట చెప్పాలంటే దేవుడు చెప్పింది చేసినప్పుడు చివరి పాయింట్, దేవుడు చెప్పింది చేయాలి. దేవుడికి ఎంత ఆనందం తెలుసా? మనం ప్రశ్నిస్తున్నాం, ప్రభు చెప్పింది నేను చేస్తున్నానా? ఈ మాట మనం ఎప్పుడు వింటారా? మనం ప్రభువు చెప్పింది మనం చేస్తే ఆయన పరిహారం అంటున్నాం. దానికోసం మనం ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయంగా ఏమో చెప్పండి, దేవుడు చెప్పింది చేయడం అలవాటు అయింది కదా ఖచ్చితంగా. అదే మనం ఏ ప్రయత్నం చేయలేదు అనుకోండి, ఏదో వస్తాం వెళ్ళిపోతాం ఉంటాం అన్నమాట. అట్లా ఉండకూడదు. అందుకని గుర్తుపెట్టుకొని నేను ఈ లోకంలో ఉన్నంత కాలం దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఇది మన కాన్సెప్ట్ అన్నమాట. దేవుణ్ణి ఆనంద పెట్టాలి. దీనికోసం కొన్నిసార్లు మనుషులు కొద్ది పెట్టాల్సి వస్తుంది. రెడీగా ఉండడం. ఎలా కొద్ది పెట్టారు? దేవుడు చెప్పింది చేయాలంటే మరి ఒకసారి దేవుడు చెప్పింది మనుషులకు నచ్చగలమా? నచ్చదా? దేవుడు చెప్పింది చేయాలని మనుషులు నచ్చదా? చెప్పండి మీరు. దేవుడు చెప్పింది చేయాలంటే కొన్ని విషయాల్లో మనుషులు అంగీకరించరా? అప్పుడు మనం ఏంటంటే ఆ మాటగా ఇట్లా అని చెప్తాం. వాళ్ళు బాధపడతారు. వాళ్ళ బాధను అనుమాన బాధ చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడేమో కానీ నా కాన్సెప్ట్, నా సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు సంతోషపెట్టాలి. కాబట్టి ఏదైనా ప్రభు నేనైనా నష్టపోతానని నువ్వు చెప్పిందే చేస్తాను ప్రభు. అలా ముందుకెళ్ళండి, ఎంత గొప్ప కార్యం తెలుస్తుంది తెలుసు. నేను చూసాను చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కొంతమంది. నాకు అబ్బాయిని బాగా ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుని ఈరోజు ఎంత బాధపడుతున్నాను తెలుసా? ఎంత బాధపడుతున్నాను. కానీ దేవుడు చిత్తానుసారంగా ఆ అమ్మాయి బాబాపై పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు వాడు ఎంత ఆనందంగా ఉన్నాడు తెలుసా? నేను చూస్తున్నాను. అందుకే దేవుడి చిత్తంలో ఏ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నావు, ఆ అమ్మాయి వల్ల నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది దేవుడు మాత్రం ఖచ్చితంగా నీకు మంచి మేలు చేస్తాడు. దేవుడి చిత్తంలో నీకు వివాహం జరిగితే ఆ వివాహంలో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ తర్వాత కష్టాలు వచ్చినా అవన్నీ నీకు మేలు జరుగుతాయి. దేవుడి చిత్తంలో ఉన్నట్టుగా గొప్ప విషయం అన్నమాట. దేవుడు చెప్పిందే చేయాలి. పెట్టుకుని మరి ఈ 5 విషయాల్లో ప్రభువుని ఆనందం పెట్టడానికి నేను ఆనందం పెడుతున్నానా లేదా ప్లస్ చేసుకుని ప్రార్థించాను. పిల్లలు ప్రార్థించాను. మన పిల్లలు ఒక్కొక్క విషయం ముందు పెట్టుకొని ప్రార్థించాను. మీ దగ్గరికి ప్రభు యొక్క రొట్టు పంపించబడుతుంది. మరి తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపం పడుతున్నావా? అలా తప్పు చేస్తూ పశ్చాత్తాపం పడడం కాదు. తప్పు చేసిన ప్రతిసారి పశ్చాత్తాపం వస్తుంది, కానీ ఆ పాపం జోలికి వెళ్ళకుండా విడిచిపెట్టున్నావా? మళ్ళీ పశ్చాత్తాపం పడుతున్నావు, బాధపడుతున్నావు, పడేదే పాపం చేస్తున్నావు. అయితే నీ విషయంలో దేవుడు మాత్రం ఆనందపడడు. ఇక రెండవది, మరి నీకు ఎన్ని ఉన్నా ఈ లోకంలో ఎన్నున్నా ఆ ఉన్నాయి అని చెప్పేసి నీకు ఆనందం అవ్వలేదు. అవన్నీ ఒకరోజు విడిచిపెట్టాలి. దేవుడిని నేను కలిగి ఉన్నాను, అదే నీ సంతోషం. ఎంతమంది పిల్లలు నీకు ఎంత ఆస్తున్నా ఎంతున్నా దానివల్ల నీకు సంతోషమే లేదు. నీకున్న సంతోషం ఏంటంటే దేవుడే. అట్లాంటి వాళ్ళు చూసి దేవుడు ఎంతో ఆనందపడ్డాడు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసం మాత్రం విడిచిపెట్టద్దు. అంతేకాదు, మరి దేవుడు వాక్యం చెబుతున్నట్టుగా దేవుడు చెప్పిందే నువ్వు చేయాలి. ప్రార్థన చేద్దాం, పరిశీలన చేసుకుంటూ ఇలా కొద్ది నిమిషాలు పరిశీలన చేసుకుంటూ మీ దగ్గరికి దేవుని కాబట్టి పంపించబడతాం. ప్రార్థన చేయాలి. ఎక్కడ మనం చిన్న ప్రార్థన చేసుకుంటాం. నేను మీకు అప్పగించిన దానికి ప్రభుత్వం పొందింది. ప్రభు దేశం తన అప్పగింపబడిన రాత్రి ఒకరిని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీకు నా ఆశ లేదు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీని చేయడం చెప్పిన స్తోత్రం. ఆయన పరిశుద్ధిగా
వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈరోజు ఆయన ఉన్న బిడ్డలందరి పక్షాన్ని ప్రార్థన చేస్తున్నాను. నిజంగా ప్రభా ఈ లోకంలో మాకు జీవితాన్ని ఇచ్చావు ప్రభా. అయ్యా ఈ మనుషులు సంతోషపెట్టాలని ఎంతో మీకు ప్రయత్నం చేస్తున్నాను ప్రభా. కానీ ఎంత పెట్టాలన్నగా సంతోషపెట్టలేకపోతాం. అయ్యా మిగిలిన ఈ శేష జీవితం ప్రభా నిన్ను ఆనందపెట్టడానికి, నిన్ను సంతోషపడడానికి నాకు హెల్ప్ చేయండి ప్రభా. మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇది నేను ఎప్పుడైనా పొరపాటు కానీ కావాలని ఎప్పుడైనా తప్పు చేస్తే ప్రభా, ఆయన చేస్తున్నట్లయితే చేసి ఉంటే ప్రభా, అయ్యా ఇంకో ప్రభా నా మటుకు నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు నాకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, మీరు నాకు చూపించినప్పుడు, ఇంకో నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అని చెప్పినప్పుడు పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టుకుని మంచి స్వభావం నాకు ఇవ్వయ్యా. అంతేకాదు ఎన్నో శ్రమలు అవమానాలు ఎదురొచ్చినప్పుడు మౌనంగా కనిపెట్టుకుంటూ ముందుకెళ్ళే కొడుకు ఇవ్వయ్యా. దాన్ని మీకు అప్పగించుకునే కొడుకు ఇవ్వయ్యా. అంతేకాదు నువ్వు చెప్పిందే చేయడానికి సహాయం చేయ ప్రభా. అంటే మంచి తల్లిదండ్రులు నన్ను నడిపించయ్యా. మాకందరికీ మీకు సహాయం చేసి ఈ విషయంలో నేను ప్రతి విషయంలో తగ్గిపోయిన ప్రతి పరిస్థితిని మీరు ఒప్పుకుంటూ మీరు మాకు ఇచ్చిన రొట్టెను తీసుకుంటూ ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎవరైనా రొట్టె సిద్ధపడ్డారో వాళ్ళకి పంపించబడుతుంది. పక్కన పర్టికులర్గా మంగళవారం రోజు ప్రారంభం పెట్టాము. అలాగే
మనకి ఈసారి రెండో శనివారం కాబట్టి మనకు షాప్లో ఉంటుంది ప్రార్థన. ఇప్పుడు ఉండదు ప్రార్థన రెండో శనివారం. ఇంకా ఆటోమేటిక్గా ఆదివారం రావడం అనమాట. ఆదివారం రావాలి. ఇంకా నెక్స్ట్ కార్యక్రమాన్ని ఆదివారం చెప్పుకుందాం. బాగా ప్రార్థన చేయండి. మరి ఈ నెలలో మరి 24వ తారీఖు మనకి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకోవాలి కదా, అది 27కి మార్చాం అనమాట. 24 నుంచి 27 కన్వర్షన్ చేసి 27 తారీఖు అందరికీ హాలిడే. ఆ రోజు 27 తారీఖు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. 24 పెట్టాలి. 24 తారీఖు ఆదివారం వస్తుంది అనమాట ఈసారి. అందుకని 27కి మార్చాం అనమాట. ఆల్రెడీ ప్రేయర్ పెట్టుకోవాలి మామూలుగా. దానికోసం కూడా చూస్తున్నాం, ప్రార్థన చేస్తూ చెప్తున్నాం. లేదు ఎప్పుడైనా నేను చెప్తాను. ఈ నెలలో మాత్రం 3 రోజులు ప్రార్థనలు ఉంటాయి. 13, 14, 15 ఉదయం సాయంత్రం అట్లా ఉంటే బాగా ప్రార్థన చేయండి. తప్పకుండా రండి, ప్రార్థన చేయగలరు. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమ కలిగిందండి. మరి ఇంతటి కూడా ముగించుకుంటూ మరి ప్రార్థన చేస్తున్నాడు. ఈ చివరిలో మరి ఈ వారంలో మరి మంగళవారం నాడు మేము బాప్తిసాల కొరకు ప్రత్యేకంగా ఒక చిన్న కూడా పెట్టడం జరిగింది. ప్రభా మరి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు రావచ్చు, లేదంటే ఒకవేళ ప్రభా ఇది మరి తీసుకోవాలి, బాప్తిసం తీసుకోవాలని ఖచ్చితంగా రావడానికి సహాయం చేయాలి. ఈ సహవాసంలో కూడా ఇంకా బాప్తిసం తీసుకోవాల్సిన ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు సిద్ధం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా రెండో శనివారం షాప్లో కూడా సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి. అందరినీ మీరు సిద్ధపరచండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, అంతేకాదు ఆదివారం మళ్ళా మేము ఆరాధన కోరుకోవడానికి సహాయం చేయండి. ఈ వారంలో మరి 27వ తారీఖు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ జరుపుకోవడానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, మరి ముఖ్యంగా అయ్యా మరి ఆన్లైన్ ప్రేయర్ కోసం ప్రార్థన చేస్తున్నాను. 13, 14, 15 3 రోజుల మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను. అన్నిటి కూడా చక్కగా మీరు జరిగించండి. మీ ఆత్మచేత బలపరచండి. మళ్ళీ తిరిగి మీ ప్రయాణం ఉంటుందిగా, మా ప్రయాణం తోడుగా ఉండండి. అందరి పట్ల చేతులు జరిగించండి ప్రభా. ఆయా పిల్లలను కూడా మీరు చక్కగా సముదాయించండి, బలపరచండి. ఇప్పటి నుంచి వాళ్ళందరూ కూడా చక్కగా మీలో ఈ అడుగుజాడలు నడుచుకుని గొప్ప ధన్యతను అనుభవించండి అయ్యా. ఇంకా మా జీవితాలను బలపరిచి వచ్చే వారాన్ని కూడా మమ్మల్ని సిద్ధపరచండి. మరి సాక్ష్యాలు కూడా చక్కగా ప్రజలు ప్రార్థన చేసుకుంటూ ఎక్కడెక్కడ డ్రాబ్యాక్ ఉండాలో సాధించుకుంటూ అయ్యా మంచి సాక్ష్యాలుగా వాళ్ళు ద్రాక్ష మరి చెట్టు వలె వికసించడానికి సహాయం చేయండి. సంతోషంగా ఉండాలి ఇప్పుడు ప్రభా. అంతేకాదు ప్రభా, తామరపుష్పం పెరిగినట్లుగా వారు పెరగాలని ప్రార్థన చేస్తున్నారు. ఇవి జరగకపోతే ఎక్కడైనా ఏ పాపమైన అడ్డుగా ఉంటే వాటిని యేసుక్రీస్తు నామములో బంధించి వారు ఒప్పుకొని విడిచిపెట్టడానికి కావలసిన కృప మీరు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అయ్యా వారు ఇచ్చిన మార్పులను మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి ఎవరెవరు అయ్యా వచ్చారో వారి కష్టాతీతాలు మీరు టెస్ట్ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆ కృప చూపించండి, బలపరచండి అయ్యా. మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకునే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్.